అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కొన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే తప్ప హిందూ ధర్మంలో జన్మ ఎత్తడం అసంభవం. ఇంకా కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే తప్ప భరత భూమిలో జన్మనెత్తడం అసంభవం. వచ్చినటువంటి ఒక చివరి అవకాశం, ఈ చివరి అవకాశాన్ని మనము ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పేసి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ప్రయాణంలో ముఖ్యము మనకు బాహ్య ప్రయాణం. బాహ్య ప్రయాణం చేస్తూ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విషయాలన్నింటినీ చూస్తూ భగవంతుడి యొక్క విశిష్ట లక్షణాలను గుర్తిస్తూ మనము మనలో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకుంటాము. ఇక ఏ తీర్థయాత్ర చేయవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితికి చేరుకుంటాము. ఒక గొప్ప పరిణతి, అదే గొప్ప మార్పు మన జీవితంలో. తీర్థయాత్రలు లేని జీవితం అసలు ఊహించుకోవడమే కష్టం. ఒక్కసారి ఆలోచించండి, తీర్థయాత్రలు లేవు అసలు. ఏ తిరుపతికి వెళ్ళము, శ్రీశైలంకి వెళ్ళము, దగ్గరున్న ఏ ప్రాంతాలకు వెళ్ళము. అది కాక దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల సంగతి పక్కనే పెట్టేసేయండి. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈ ప్రాంతాలన్నిటికీ వెళ్ళడం ద్వారా భారతదేశము ఏకమవుతుంది. మన దేశం పైన ఎన్నో దండయాత్రలు జరిగాయి. ఎంతోమంది మన ధర్మాన్ని నాశనం చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు. రాష్ట్రం మారిన, చిన్న ప్రాంతం మారిన, భాష మార్పు, రాజుల మార్పు, రాజులు విపరీతమైన రాజ్యాలు ఉండేవి. మనకు స్వాతంత్రం వచ్చేసరికి సుమారుగా 700-800 దేశాలు ఉండేవి. ఈ అఖండ భారతదేశంతో పాటు 700-800 దేశాలు, వాటన్నిటినీ కూడా మళ్ళీ కలపాల్సినటువంటి బాధ్యత వచ్చింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వీటన్నిటి లోపల ఒకే ధర్మం విరాజిల్లుతూ ఉండేది, అదే హిందూ ధర్మం. ఇన్ని ప్రాంతాలలో కూడా వీటన్నిటికీ కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే శ్రీరామ ప్రయాణం. రాముడు ప్రయాణం చేసింది ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి ప్రారంభించినటువంటి రాముడు తన ప్రయాణాన్ని ప్రయాగ్రాజ్లోను, చిత్రకూట్లోను, రామ్టెక్లోను, తర్వాత మనకి ఇక్కడ వచ్చినటువంటి భద్రాచలము, తర్వాత నాసిక్ త్రయంబకము, అక్కడి నుంచి తను మళ్ళీ వెళ్ళింది కర్ణాటక, కేరళ, అక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు నుంచి శ్రీలంకకు. ఇలా రాముడు చూసినట్లయితే భారతదేశాన్ని ఒక్కటి చేశాడా అని చెప్పేసి అనిపిస్తుంది. మనది మరొక గొప్ప అవతారము శ్రీకృష్ణ అవతారం. రామావతారము, కృష్ణావతారము. రాముడు లలిత రూపమని, శ్రీకృష్ణుడు కాళీ రూపమని చెప్పడం మనము వింటూ ఉంటాం. భగవంతులలో భేదం లేదు అని చెప్పి చెప్పడం కోసమని, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి చెప్పడం కోసమని ఇవన్నీ మన కోసమని అందించారు మన ఋషులు. మన ఋషులు ఎంతో ఆలోచించి భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనకు అందించారు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని వివిధ రూపాలలో మనకు అందించారు. స్వరూపం అంటే ఆయన లక్షణాలు, వాటిని వివిధ రూపాలలో, అందులో ముఖ్యమైన 2 రూపాలు రాముడు, కృష్ణుడు. రాముడి రూపంలో చూసినట్లయితే రాముడు ఏకపత్ని వ్రతుడు, కృష్ణుడు చూసినట్లయితే ఇంద్రజాలము, మహేంద్రజాలము, పరిణతి, సమయానికి తగ్గటువంటి స్ఫూర్తి, వీటన్నిటి ద్వారా కృష్ణుడు. 2 పాత్రలు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటాయి. రాముడు తను ఎప్పుడు కూడా దేవుణ్ణి అని చెప్పి చెప్పుకోలేదు. 1-2 సార్లు రామాయణంలో ఆయన దేవుడు అన్నటువంటి విషయం చెబుతూ ఉంటారు మనకు. కానీ తనంతట తాను నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పుకున్నటువంటి సమయం చాలా తక్కువ. కానీ కృష్ణుడి విషయం తీసుకున్నట్లయితే కృష్ణుడు ప్రతి చోట కూడా నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పుకున్నాడు. తన మహత్తులు చూపించాల్సి వచ్చింది. కోర్స్ అయినా కూడా జనాలు నమ్మలేదు. అదే కదా మనకు మొన్న అన్ని రోజులు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, భగవంతుడు మన ముందు ఉన్నప్పటికీ కూడా, మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మనము ఆయనని గుర్తుపట్టలేవు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నేను అన్ని చోట్ల ఉన్నాను, కానీ విశిష్టంగా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాను. అదే నా విశిష్ట విభూతి.
అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భగవంతుడు కొన్ని చోట్ల తన పవర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల భగవంతుడి యొక్క శక్తి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణాలలో, కొండలలో, కోనలలో, నదులలో, జలపాతాలలో, అడవులలో భగవంతుడి యొక్క పాత్రని, భగవంతుడి యొక్క విభూతిని మనము గుర్తించడం జరుగుతుంది. విశిష్టమైనటువంటి భూతి, విశిష్టంగా ఉన్నటువంటి ఆ భగవంతుడి ఉనికిని మనము తీర్థయాత్రలలో చూస్తూ ఉంటాము. తీర్థయాత్రలు చేసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మన రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఈ తేడా ఏమిటి, భాషలో తేడా ఏమిటి. ముందు ఎవరైతే సరిగ్గా ప్రయాణం చేస్తారో ప్రపంచమంతా, వారికి వేరే వాళ్ళపైన కోపాలు, వేరే వాళ్ళపైన అపోహలు ఉండవు. ఎందుకోసమంటే వారిని అర్థం చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది. మనలాంటి పంటలే, భోజనాలు వివిధమైనప్పటికీ కూడా ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు, ద్వేషాలు, భక్తి, ఇవన్నీ కూడా దాదాపుగా అందరిలోనూ ఒకే రకంగా ఉన్నాయి. ఇవే మన భారతదేశాన్ని కలిపి ఉంచాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మనకు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం కోసం, అంటే ఈ వైవిధ్యంలో ఉన్నటువంటి ఏకత్వం, ఇది తెలుసుకోవడం కోసము మనము తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. ఎంత గొప్ప విషయం ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత వైవిధ్యం ఇందులోపల ఉన్నటువంటి ఏకత్వమే భగవంతుడి యొక్క ఉనికి. ఆ భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసమని మనం ఎంత ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎన్ని కనుక్కున్నాం, ఎన్ని విభిన్నమైన ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత తెలుసుకునేది ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, అదే హిందూ ధర్మం. అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం అంటే అందరిలో ఉన్నటువంటి దేవుడు మనలో కూడా ఉన్నాడు. ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. ఇంతమంది దేవుళ్ళని చూసినా ఏకత్వము. చూసారా, మన హిందూ ధర్మం ఏం చెప్తుందో మన భగవంతుడు కూడా అదే చెబుతున్నాడు. హిందూ ధర్మంలో ఏంటి, వివిధ రూపాలలో ఉన్నా కూడా దేవుడు ఒక్కడే. అదేవిధంగా దేవుడు అనేక రకాలుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఒక్కడే దేవుడు. కానీ ఆయన విశిష్టమైనటువంటి పద్ధతులలో వివిధ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యమైనటువంటిది ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటివి వింధ్యాచలం, వింధ్య పర్వతాలు, అందమైనటువంటి వింధ్య పర్వతాలు. ఒకప్పుడు వింధ్య పర్వతము చాలా గర్వంగా ఉండేది. పర్వతాలు కూడా ఆ రోజుల్లో కదులుతూ ఉండేవి. పర్వతాలు అంటే ఒక దగ్గర ఉండేవి కాదు. ఇప్పటికి కూడా పర్వతాలలో కొద్దిగా పెరగడం, కొద్దిగా తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంత అరుగుదల కూడా వాటిలో కనిపిస్తూ ఉంటుంది. కనిపించే ప్రతి వస్తువు మనకు జడం అనిపించినటువంటి వస్తువులో కూడా కొంత జీవం ఉంటుంది అని చెప్పేసి వాటిని జాగ్రత్తగా చూసిన వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. చాలా చోట్ల మనం రాళ్ళు, రప్పలు ఇవన్నీ అనుకున్నవన్నీ కూడా పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అర్థమవుతుంది వాటిలో ఉన్నటువంటిది మరేదో కాదు, దైవతత్వము అన్నది. మనము కొన్ని రాళ్ళల్లో ఆ పెరుగుదలను ఎక్కువగాను, కొన్ని రాళ్ళలో పెరుగుదలని తక్కువగాను గుర్తిస్తాము. కానీ వాటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి భగవంతుడు సర్వత్రా వ్యాప్తి చెందాడు అని మనం ఏదైతే గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నామో, కొన్ని సంవత్సరాలుగా తెలుసుకుంటున్నామో, అదే సత్యాన్ని ఈ తీర్థయాత్రలు కూడా మళ్ళీ మనకు తెలియజేస్తాయి. ఈ తీర్థయాత్రలు ఓపిక ఉన్నప్పుడు వీలైనంత వరకు చేసుకోవడం మంచిది. నమ్మకం ఉందా లేదా కాదు, నమ్మకం ఖచ్చితంగా వస్తుంది. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి లాభం ఏమిటంటే మన జీవితంలో పెను మార్పులు సంభవించడం తప్పదు. నేను భారతదేశానికి రాగానే వెంటనే మొత్తం అన్ని ప్రాంతాలు ముందు చూడాలి అని చెప్పేసి నేను ధర్మపత్నితో కలిసి భారతదేశాన్ని చుట్టి రావడం జరిగింది. ఇలా చుట్టి రావడంలో ఎన్నో ప్రదేశాలు చూడడము, ప్రతి చోట కూడా ఆశ్చర్యం. ఒక్కొక్క ప్రాంతానికి మరొక ప్రాంతానికి ఎదురు చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి మార్పులు, ఎన్నో రకాలైనటువంటి తేడాలు కనిపిస్తూ అన్ని చోట్ల కామన్గా ఉన్నటువంటి మన హిందూ ధర్మము, మన దేశాన్ని ఒక్కటిగా చేసినటువంటిది హిందూ ధర్మము. అందులోనే మన ధార్మికత. భగవంతుడు రాయిలో ఉన్నాడా, రప్పలో ఉన్నాడా అనే వాళ్ళకు ఒకటే సమాధానం ఏమిటంటే భగవంతుడు ఉన్నాడు, ప్రతి చోట కూడా ఉన్నాడు. విగ్రహారాధన అనేది మనకు కోర్, హిందూ ధర్మానికి కోర్ కాన్సెప్ట్ విగ్రహారాధన. విగ్రహారాధనను మనం వ్యతిరేకించకూడదు. విగ్రహారాధన ద్వారా మనము ఎదుగుతాము, కానీ విగ్రహారాధనని తప్పుగా ఎప్పుడూ భావించవద్దు. అది కాక మనం అనుకున్నట్టుగా రెండు రకాలుగా భగవంతుడు కనిపిస్తుంటాడు. ఒకటి స్వయంభూ రూపంలో, మరొకటేమో ప్రతిష్ఠించినటువంటి రూపంలో. ఇది కాక కొన్ని వేల సంవత్సరాల కింద కూడా భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించినటువంటి రాజులు, ఋషులు, మునులు వీరందరూ స్థాపించినటువంటి విగ్రహాలు. ఉదాహరణకి బాసర అని మా నిజామాబాద్ దగ్గర ఒక ఊరుంది, అందరికీ తెలిసే ఉంటుంది, సరస్వతి ఆలయం. అది వాసర, యాక్చువల్గా ఊరి పేరు వాసర. ఎప్పుడైనా తెలంగాణ యాత్ర మనం అందరం కలిసి చేద్దాం. నాకు చాలా ఇష్టమైనటువంటి యాత్రలు చాలా ఉన్నాయి తెలంగాణ లోపల. భగవంతుడు అవకాశం కల్పిస్తే తప్పక నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నీ కూడా తప్పక అందరికీ చూపిస్తాం. ఎక్కువ దూరం కూడా ఉండవు కాబట్టి అన్నీ కూడా వారంలో కంప్లీట్ చేసుకోవచ్చు. బై ద వే, ఆ వాసర అనేది వ్యాస మహర్షి తయారు చేసినటువంటి సరస్వతి విగ్రహం. అక్కడే ఆయన తపస్సు చేసినటువంటి ప్లేస్ కూడా కనిపిస్తుంది. వ్యాస మహర్షికి గుర్తుగా ఒక ఆలయం కూడా ఉంటుంది. అక్కడే గోదావరి నది
వ్యాస మహర్షి పూజ చేసినటువంటి శివాలయము, ఇటువంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా మనకు చరిత్ర లోపల అంటే ఒకటి ఆధ్యాత్మికత రూపంలోనూ, మరొకటి చరిత్ర రూపంలోనూ కూడా మనం భగవంతుని చూడడానికి అవకాశం ఉన్నది. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ప్రదేశము వింధ్యాచలం. వింధ్యాచలమే పర్టికులర్గా ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రయాగరాజ్ కనుక హబ్ అనుకున్నట్లయితే ప్రయాగరాజ్ నుంచి 100 నుంచి 250 కిలోమీటర్స్ దూరం లోపల రకరకాల ప్రదేశాలు ఉన్నాయి. అందులోపల మనకి ఇది వింధ్యాచలే కావచ్చు, చిత్రకూటు కావచ్చు, తర్వాత కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, తర్వాత నైమిషారణ్యము కావచ్చు. ఈ ఈ ప్రదేశాలన్నీ కూడా మనకు ప్రయాగరాజు అనేటటువంటి హబ్ ద్వారా వెళ్ళడానికి వీలుగా ఉన్నాయన్నమాట. ఇందులో అన్నిటికంటే కూడా దగ్గరైనటువంటి ప్లేసు కుంభమేళాకు వెళ్తున్న వాళ్ళు, లేదా ఫ్యూచర్లో వింధ్యాచలంకి తప్పక వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటిది ఈ వింధ్యాచలము. ఇది ప్రయాగరాజ్కి సుమారుగా 100 కిలోమీటర్లు. మామూలుగా బస్సుల్లో, రైళ్లలో గంటన్నరలో కూడా వెళ్ళిపోతాం. మీర్జాపూర్ అని ఒక ఊరుంది. అవును సార్, వెబ్ సిరీస్ కూడా ఉందంటారు, నాకు తెలుసు. ఎంతమంది ఇది లోపల మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు అన్నమాట. ఓకే, విచ్ ఈస్ గుడ్. సో అయితే ఆ మీర్జాపూర్ అనే ఊరు లోపల ఉన్నటువంటిదే ఈ వింధ్యవాసిని. అయితే ఈ వింధ్యవాసిని ఆలయము చాలా విచిత్రంగా ఉంది. ఏంటంటే ఇది గమ్మత్ ఏంటంటే దీనికి 2 కథలు ముందు తెలుసుకుందాం. వింధ్యవాసిని పేరులోనే మనకు అర్థమైపోతుంది వింధ్య పర్వతాల్లో నివసించేది అని చెప్పి. మనకు చాలా శక్తిపీఠాలు ఉన్నాయి. అందులోపల మనం ఏమనుకుంటాము, సతీదేవి యొక్క వివిధ శరీర భాగాలు పడ్డటువంటి అన్ని ప్లేసుల లోపల కూడా మనము ఒక ఆలయం వెలిసింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని 108 శక్తిపీఠాలని, అందులో ముఖ్యమైనవి 51 అందులో మరీ ముఖ్యమైనవి జీవితంలో ఖచ్చితంగా చూడవలసినవి 18 శక్తిపీఠాలని తెలుసుకుంటాము. అయితే వింధ్యాచలం అనేటటువంటిది ఏదైతే ఉందో, దుర్గామాత అని చెప్పి ఎవరైతే అంటామో మనము, ఆవిడ ఇక్కడ నేను ఉండాలి అని చెప్పేసి ఆవిడ ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. మనము మధురకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్లేస్ లోపల మనం చూసుకునేది ఏంటంటే, ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క జన్మతో ముడిపడి ఉన్నది. శ్రీకృష్ణుడు చెప్పాడు మాయకి, నీకు నాతో సమానమైనటువంటి పూజ నీకు లభిస్తుంది అని చెప్పేసి, కాబట్టి నువ్వు నేను చెప్పినట్టుగా చేయాలి అని చెప్పేసి చెప్తే, అప్పుడు ఆ యోగ మాయ ఎవరైతే ఉన్నారో ఆవిడ దుర్గాదేవి రూపం లోపల, శక్తి రూపం లోపల నందుడికి, యశోదకు వారికి జన్మించడం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు, వసుదేవుడు దేవకి దేవులకు జన్మనెత్తడం జరుగుతుంది. అప్పుడు ఆ రాత్రి నాడు శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో వారికి తన అసలు రూపంలో కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు 4 చేతులతో కనిపిస్తే ఎలాగా ఒక బేబీలాగా మారిపో అంటే బేబీలాగా మారిపోతాడు. వాళ్ళకి ఇది 3వ జన్మ. మనం ఇంతకుముందు తెలుసుకున్నగా వృష్ణి సారీ అయ్యోనమ్మా సరే, మొత్తం మీద 3వ జన్మ ఇది ఆయనకి. వీరికి ఈ దంపతులకు 3వ జన్మ. అప్పుడు ఇక్కడి నుంచి ఆయన వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకెళ్ళి రేపల్లెలో దింపడము, అక్కడి నుంచి మాయను తీసుకొచ్చి శ్రీకృష్ణుడి బదులుగా ఇక్కడ పెట్టడము జరుగుతుంది. అప్పుడు కంసుడు మామూలుగా పొద్దున్న వచ్చి చూసేసరికి ఆడపిల్ల. అయినా సరే తను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 8వ సంతానాన్ని చంపి తీరవలసిందే, ఎందుకంటే తనకు ప్రమాదం ఉన్నది కాబట్టి అని చెప్పేసి తనను చంపడానికై తనను లేపి రాయికేసి కొట్టపోతే, అప్పుడు తను గాలిలోకి ఎగిరి అప్పుడు తను కనిపిస్తున్నమాట, నేను శ్రీకృష్ణుడి సహోదరిని, శ్రీకృష్ణుడి యొక్క అంశను, నిన్ను చంపాల్సినటువంటి బాధ్యత నాది కాదు, నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడు అని చెప్పేస్తుంది అనమాట. చెప్పేసి తను అష్టాభుజిగాను, కాళీగాను, దుర్గగాను 3 రూపాలలో పూజింపబడుతూ వింధ్యా లోపల తను స్థిరపడడానికి నిశ్చయించుకుంది. వింధ్య పర్వతం ఆ రోజుల్లో చాలా గొప్ప పర్వతంగా ఉండేది. ఒక చిన్న మాట చెప్పాలి, హిమాలయ పర్వతాలు కొద్దిగా లేట్గా వచ్చాయి. వింధ్య పర్వతాలు, ఆరావళి పర్వతాలు మనకు ఏవిఎస్ అని గుర్తుంచుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఏవిఎస్ అంటే మనకు ఒక క్యారెక్టర్ కూడా ఉన్నాడు కదా సినిమాలో, ఏవిఎస్. ఆరావళి పర్వతాలు ఇలా స్లాంట్గా, రాజస్థాన్, గుజరాత్ ఇలాగా. వింధ్య సత్పురా పర్వతాలు, ఈ వింధ్య సత్పురా పర్వతాలు మనకు ఇక్కడ మధ్యప్రదేశ్, ఈ ఉత్తరప్రదేశ్ కంటే కొద్ది కింది భాగం లోపల, అంటే మన భారతదేశాన్ని అటు పైకి నార్త్ సౌత్గా విడదీయడానికి ఈ వింధ్య సత్పురా రేంజెస్ ఏవైతే ఉన్నాయో, నర్మదా నది, తపతి నది, శబర్మతి నది, ఇవన్నీ ప్రవహించేటటువంటి ప్రాంతాలు అన్నమాట. ఇక్కడ అద్భుతమైనటువంటి కొండలు. ఈ కొండలు ఎలాంటివంటే, మొన్న నేను చెప్పినట్టుగా ఇందులోపల మార్బుల్ అంటే పాల రాతి కొండలు అన్నమాట ఇవి. ఆ కోణల్లోంచి అత్యంత వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఈ నర్మదా, తపతి నదులు. అయితే ఇటువంటి నదులు కాకుండా మనకి ఎక్కడి నుంచి అయితే గంగా నది వస్తుందో, ఆ గంగా నది యొక్క ఒడ్డు దగ్గర వింధ్య పర్వతాలలో
ఉన్నటువంటి ఆలయము, అంటే గంగా ఘాట్ ఒడ్డున ఉన్నటువంటి ఒక గొప్ప ఆలయము ఈ వింధ్యాచలం అనేటటువంటి ఆలయము. ఈ వింధ్యాచల ఆలయం లోపల ఆవిడ 3 రూపాలలో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ముందు వింధ్యాచల్ ఆలయం లోపల మనము అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కాళీకవ్ అని చెప్పేసి కాళీమాత దర్శనం చేసుకుంటాము. అక్కడి నుంచి రోప్వే ఉంది, అక్కడి నుంచి అష్టాభుజి ఆలయానికి వెళ్తాము. లేకపోతే కారు ఉన్న వాళ్ళు కారు లోపల కూడా అష్టాభుజి ఆలయానికి వెళ్ళవచ్చు. ఈ అష్టాభుజి ఆలయం కూడా ఎలా ఉంటుందంటే, ఇలా పైకెక్కాలి, ఒక 100, 150, 200 మెట్లు ఉంటాయి సుమారుగా. దిగడం ఎక్కడమో జరుగుతుంది. రోప్వేలో వెళ్ళినా ఇది దిగడం ఎక్కడం అయితే తప్పదు ఖచ్చితంగా. కాకపోతే మీరు రాత్రిపూట 9, 10 వరకు కూడా మీకు జనాలు వస్తూ పోతూ ఉంటారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, మీకు సీజన్ అనేది ఉండదు. జనరల్గా రన్నింగ్ రష్ ఉంటూనే ఉంటుంది మీకు. అంటే అబ్సల్యూట్లీ ఖాళీగా ఉండడం చాలా తక్కువ, కానీ రన్నింగ్ వస్తూ పోతూ ఉంటారు. మంచి పార్కింగ్ ఏరియా అది కూడా ఉంది కార్లో వెళ్ళే వాళ్ళకి. అందమైనటువంటి ఘాట్ రోడ్, అసలు ఆ కొండల్లోంచి వెళ్తూ ఉంటే ఎస్పెషల్లీ వింధ్యాచల్లో ఎంత ఆనందంగా అనిపిస్తుందో చెప్పలేము. గోదావరి నదిని కూడా చాలా గ్రాండ్గా డెవలప్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ఈ 4-5 ఏళ్ల కింద నుంచి 10 ఏళ్ల కింద నుంచి యాక్చువల్లీ ప్రారంభమయ్యాయి పనులు. మన యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని ఒక గొప్ప కారిడార్గా, ఇందులో ఎవరైనా ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? వెళ్ళాం సార్. ఆ ఉజ్జయినిలో ఎట్లా అయితే కారిడార్ అరేంజ్ చేశారో, ఇక్కడ కూడా అట్లా ఒక బ్యూటిఫుల్ కారిడార్ని అరేంజ్ చేశారనమాట. అన్నీ కూడా పింక్ స్టోన్స్ని పెట్టి, ఆలయం చుట్టూరా కూడా వాటిని పెట్టి, సో చాలా అద్భుతంగా చేశారు. మెయిన్ వింధ్యవాసిని అంటే అమ్మవారు శక్తిపీఠంలో తనంతట తనే ఇక్కడ ఉందామని చెప్పి నిశ్చయించుకున్నటువంటి ప్లేస్. సతీదేవి వివిధ రూపాలలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వింధ్యవాసిని అమ్మవారు, నేను ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడే ఈ కొండ మీదే ఉంటాను. ఎందుకంటే వింధ్య పర్వతము మన పురాతనమైనటువంటి పర్వతము, చాలా పాతదైనటువంటిది. ఇందాక చెప్పినట్టుగా ఆరావళి, వింధ్య, సత్పురా పర్వతాలలో ఈ వింధ్య పర్వతం అనేది చాలా గొప్పది. వింధ్య పర్వతం ఒకప్పుడు మిగతా అన్ని పర్వతాల కంటే కూడా ఎక్కువ శక్తిని కలిగి ఉండేది. ఆ కలిగి ఉండడమే కాకుండా కొన్ని రోజులకు తన శక్తి మీద తనకు చాలా పొగరు అనేది రావడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాము. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్వతం అలా ఎదుగుతూ ప్రతి గమనానికి అడ్డం వస్తూ, ఒక్కొక్కసారి సూర్యుడి గమనానికి కూడా, సూర్యుడు వెళ్తూ ఉంటే సూర్యుడికి కూడా అడ్డొచ్చేదన్నమాట. సో ఇది పని కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, అగస్త్యుడిని ప్రార్థించి అగస్త్యుడితో చెప్పారనమాట, నువ్వు ఎలా అయినా సరే వింధ్య పర్వతాన్ని గర్వం అనచాలి అని చెప్పి. అప్పుడు అగస్త్యుడు ఆ దారిలో రావడం, ఇది మనము లలిత సహస్రనామం చెప్పుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాము. అప్పుడు అక్కడికి రావడము, వచ్చిన తర్వాత వింధ్య పర్వతం ఆయనని చూసి నమస్కరించడము. అప్పుడు ఆయన అంటాడు, నేను ఉండడం కొద్దిగా షార్ట్ హైటెడ్ పర్సన్ని కదా, సో కాబట్టి కొద్దిగా నన్ను ఇటు దాటడానికి నాకు సహాయం చెయ్యి, నువ్వు కొద్దిగా నీ హైట్ తగ్గించుకోవాలి, తగ్గించుకున్న తర్వాత నేను మళ్ళీ వస్తాను, అప్పటిదాకా నువ్వు ఇలా తగ్గించే ఉండు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి, సరే అని చెప్పేసి వింధ్య పర్వతం ఆయనని చాలా గౌరవిస్తుంది. గౌరవించి తన హైట్ని తగ్గించుకొని ఇంకా పెరగడం మానేస్తుంది అనమాట. అప్పుడేమైంది, వింధ్యవాసిని వచ్చి ఈ పర్వతం పైన ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క సహోదరిగా భావించే, శ్రీకృష్ణుడి ఒక రూపము, భగవంతుడి యొక్క స్త్రీ రూపము అని చెప్పేసి ఏదైతే అనుకుంటామో, మనం ఇదే విషయాన్ని ద్వారకా గురించి చెప్పినప్పుడు కూడా తెలుసుకున్నాం. అక్కడ ద్వారకా ఆలయంలో ఏం తెలుసుకున్నాము, కింద శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చే సమయంలో పైన ఆలయం గోపురం పైన కాళీమాతకు హారతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అదే ఇక్కడ కూడా మనం తెలుసుకున్నట్టయితే శ్రీకృష్ణుడి యొక్క స్త్రీ రూపమే అమ్మవారు. సో అలా ఆవిడ వచ్చి ఈ వింధ్య పర్వతం పైన కూర్చోవడం అని చెప్పి చూస్తూ ఉంటాము. వింధ్యవాసిని దేవాలయాలు మళ్ళీ మనము నేపాల్లో ఇంత పెద్ద ఆలయాన్ని, మళ్ళీ మనము ఇంత పెద్దది కాకపోయినా ఒక చిన్న ఆలయాన్ని, మనము వింధ్యవాసిని ఆలయాన్ని అక్కడ మనము పోఖరాలో అనుకుంటాను చూడవచ్చు మనం. అక్కడ కూడా మంచి ఆలయం, అది కూడా కొండపైనే ఉంటుంది. కాకపోతే మెట్లు తక్కువ ఇక్కడ ఉన్నట్టుగా కాకుండా, ఇక్కడ మనకు ఆలయానికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆలయానికి వెళ్ళడానికి మనకు చక్కటి దారి ఉంటుంది. గేట్లు కూడా డిఫరెంట్ గేట్స్ ఉంటాయి. ఏ గేట్లోంచి వెళ్ళినా ఆలయంలోకి వెళ్ళడానికి మనకేమీ ఇబ్బంది కలగదు. అయితే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, కొద్దిగా చూసేటప్పుడే అదేమవుతుందంటే, రష్ ఉన్న రోజు కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక కిటికీలోంచి చూడాలి, 2 లైన్లు వెళ్తుంటాయి కాబట్టి మనకు అమ్మవారు కనిపించదు. కానీ కొద్దిగా ఆగి ఒక్క క్షణం అటు ఇటు చేసి చూడగలిగితే, ఇది అంటే ఎవరిని తొయ్యడం, తన్నడం, కొట్టడం చేయకండి అంత దూరం వెళ్ళినందుకు. చూస్తే అప్పుడు అమ్మవారి పాదుకలు, తర్వాత అమ్మవారి యొక్క ఫోటోని చాలా మనము క్లియర్గా చూడడానికి ఒక గొప్ప అవకాశము ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఈ అమ్మవారు
ఆలయానికి వెనకనే మనకు గంగా ఘాట్ ఉంటుంది. అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. చాలా పెద్దది గంగా, అక్కడ మంచి ఉధృతంగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్క సమ్మర్స్లో తప్ప మిగతా సమయాల లోపల చాలా రమణీయమైనటువంటి దృశ్యాలు అవి ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవే మళ్ళీ మనకు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అందమైన వాటర్ ఫాల్స్గా ఒక్కొక్క సమ్మర్ కాని సమయాలలో, ఎస్పెషల్లీ మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ని మనం మిర్జాపూర్లో చూడడానికి అవకాశం ఉంది. కర్మగాలి దాన్ని మిర్జాపూర్ అంటున్నాం. వింధ్యవాసిని ఉన్నటువంటి వింధ్య, ఆంచల్ అంటే కొండలు అని చెప్పేసి, ఆ వింధ్య పర్వతం యొక్క కొండల లోపల మనము అమ్మవారిని చూడొచ్చు అనమాట. ఇది ఇక్కడి నుంచి వింధ్యాచల పర్వతాల నుంచి కొద్ది దూరం వెళ్ళి మనం మళ్ళీ మన కార్లో కానీ, లేదంటే లోకల్గా మనకు ట్యాక్సీలు, ఆటోలు కూడా ఉంటాయి. మెయిన్లీ ఆటోలు మోర్ పాపులరు. ఆటోలు జనరల్లీ 300-350 రూపీస్. ఇక అందులో 4 కూర్చోండి, 5 కూర్చోండి, అది మీ ఇష్టము. టిపికల్లీ రష్ లేని టైంలో 300-350 రూపీస్ లోపల వాళ్ళే చూపించుకుని తీసుకొచ్చేస్తారు. ఏవేవి? కాళీమాత ఆలయము, అష్టాభుజ ఆలయం. ఇవి సుమారుగా మీకు మెయిన్ వింధ్యాచల్ ఆలయం నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అష్టాభుజి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 4.5 కిలోమీటర్స్ దూరం లోపల ఈ కాళికామాత ఆలయం. సో 3 ఆలయాలు కూడా ఇదే ఊర్లో ఉండడం అనేది మనం చూస్తాము. ఈ మూడింట్లోకి నాకు బాగా నచ్చినది, కొద్దిగా ఓల్డ్గా అనిపించినటువంటి ఆలయం ఏంటంటే ఈ అష్టాభుజి ఆలయము. అష్టాభుజి ఆలయంలోనే మీకు భైరవుడి ఆలయం కూడా మనము చూడడం జరుగుతుంది. ఇది కొద్దిగా చిన్నగా గుహలాగా ఉన్న దాంట్లోంచి వెళ్ళాలి. మరి కష్టమేం కాదు, అంత ఈజీగానే ఉంటుంది. అది చాలా అందమైనటువంటి ప్లేస్ అన్నమాట. కాబట్టి వీలైన వారు ప్రతి ఒక్కరూ కూడా వినడానికి 2 డేస్, అంటే 1 డేలో హడావిడిగా చూసి 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకరోజు చక్కగా స్నానాలు చేయడము, తర్వాత ఆలయ దర్శనం చేసుకోవడము, ఇంకో రోజు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళడము, ఇట్లా చేసుకోవచ్చు. ఎవరైతే ప్రయాగరాజు, అయోధ్య ఇవన్నీ వెళ్తారో, ఇది ప్రయాగరాజ్ నుంచి సుమారుగా గంటన్నర పడుతుంది. అయోధ్యకి అబౌట్ 4.5 అవర్స్, 5 అవర్స్ కూడా పట్టచ్చు. లేదు చిత్రకూట్కి వెళ్ళిపోతాను నేను అంటే చిత్రకూట్కి కూడా అబౌట్ 5 అవర్స్ లోపల ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో మనకు బేసికల్లీ ఆప్షన్ ఏంటి? ఐదర్ ప్రయాగరాజ్ నుంచి వచ్చేటప్పుడు కానీ, లేదా ప్రయాగరాజ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే చిత్రకూట్కి వెళ్ళాలనుకున్నా, ఇలా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కనుక మనము ప్లాన్ చేసుకుంటే, చక్కటి ప్రణాళిక వేసుకుని ఇది చూడడానికి అవకాశం ఉంది. పెద్ద దూరం కూడా కాదు కాబట్టి ప్రయాగరాజ్ అయితే మరీ దగ్గర. ప్రయాగరాజ్ నుంచి మనము చుట్టూరా చూసుకోవాల్సిన ప్లేసెస్ అన్నిటికీ ప్రయాగరాజ్ని సెంటర్గా పెట్టుకుంటే చాలా విషయాలను చూడగలుగుతాం. ప్రయాగరాజ్ నుంచి మనము ఇక్కడ కాశీకి కూడా వెళ్ళగలుగుతాం 2 గంటల్లో, అబౌట్ 110 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. 1.5-2 అవర్స్లో వెళ్తాం. రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వెళ్తున్న దారిలోనే సీతామరి అని చెప్పేసి ఒక సీతాదేవి భూమిలో కలిసిపోయినటువంటి ఇదన్నమాట. రాముడు చివరి కలయిక ముందు సీతాదేవి తన తల్లిని చేరుకోవడం అనేటటువంటి ఆలయం ఉంటుంది, అది కూడా చూడొచ్చు. కాబట్టి వీలైన వాళ్ళు ఈ వింధ్యాచల్కి వెళ్తే మిగతా వాటిని కలిపి చూసుకుంటే బాగుంటుంది. కొన్ని ఫొటోస్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఒక్కసారి చెప్పండి కనిపిస్తుందా లేదా అని. ఇది మన వింధ్యవాసిని అమ్మవారి ఫోటో. ఇది వింధ్యవాసిని చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం కూడాను. ఒక్క నిమిషం దీన్ని ఫుల్ స్క్రీన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కనిపించినప్పుడు చెప్పండి నాకు. వింధ్యవాసిని అమ్మవారు. ఇది చూసుకున్నట్టయితే మన మొత్తం కారిడారు, దాని వెనక ఉన్నటువంటి నది కనిపిస్తుందా? ఇది కారిడార్ ఫుల్గా కనిపిస్తుందా? చాలా అందమైన కారిడార్. ఇందులో నడవచ్చు మనం. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి నడవచ్చు అనమాట. చుట్టూరా కూడా తిరగచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు మీకు మధ్యలో ఓకే 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 ఇక్కడ అమ్మవారు, ఇది మెయిన్ ఆలయము. ఈ ఆలయానికి చుట్టుపక్కల కారిడారు. కొద్దిగా ఒకసారి మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్ అందరూ. ఇటు కూడా మీరు ఇటు సైడ్ కూడా గంగా ఘాట్ వైపు కూడా చూసినట్టయితే కొంత కారిడార్ దీన్ని బాగా చేసినది. మీకు అన్ని గేట్స్, దాదాపు 4 గేట్స్లోనూ కూడా మీకు ఈ పింక్ రాళ్లతోటి చాలా అందంగా, అంటే మనకు ఎట్లా అయితే ఉజ్జయిన్లో చేశారో అంత గ్రాండ్గా కాకపోయినా
ఆ రకంగా చేశారు. ఇది లేకపోతే ఇలా చాలా పాత ఆలయం లాగా ఈ మధ్యలో భాగము నా కర్సర్ కనిపిస్తుందా? నా యారో ఏదైతే పెడుతున్నానో అది కనిపిస్తుందా? ఇలా గుండ్రగా తిప్పుతున్నట్టు. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఇగో మీరు ఇది జూమ్ చేసుకోవచ్చు సార్. మీరు జూమ్ చేసుకుని చూడొచ్చు. అయితే నేను అనేది కనిపిస్తుంది ఈ సార్. ఈ ఆలయం ఇది ఇలా 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 నేను యారో పెడుతున్నాను కదా, ఈ యారో పెట్టినటువంటి భాగం మాత్రం మీకు పాత ఆలయం ఇది. కానీ ఈ చుట్టుపక్కల చూసినట్టయితే మీకు చాలా అందమైనటువంటి ఈ వింధ్యవాసిని అమ్మవారి ఆలయాన్ని మనము చూడొచ్చు అనమాట. ఇక్కడి నుంచి మనము ఓకే మళ్ళీ ఇది కారిడార్ది జస్ట్ ఇగో ఈ కారిడార్ లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారి అన్నమాట ఇది మనకు. ఇది అమ్మవారి అసలు రూపం అనమాట. ఇది నాకు నిన్న ఇంటర్నెట్లో వెతికి నేను పట్టుకున్నాను. నాకు ఎందుకంటే మాకు ఫోటో తీయడానికి వీలు అవ్వలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇది తీయడం జరిగింది. కనిపిస్తుందా అమ్మవారి ఇది కొద్దిగా కష్టం. ఇది కాస్త రష్ లేని టైంలో వెళ్తే తప్ప మీకు సరిగా కనిపించదు అనమాట. ఇట్లా బయట మీకు ఇవి ఉంటాయి, విండోలోంచే చూడాల్సి వస్తుంది. సో కొద్దిగా కష్టమైనది. ఎవరైనా తెలిసిన వాళ్ళు నుండి వెళ్ళడం అది వేరే సంగతి, కానీ బట్ మామూలుగా వెళ్ళాలంటే మాత్రం కొంతవరకు మనము కష్టం. ఓకే, అంటే డోర్ ఉండదా సార్ అక్కడ? కిటికీలో కొద్దిగా కదండి. కొద్దిగా విజయాన్ని నివాసనే కదండి. డోర్ లో చూసేయచ్చు, మళ్ళీ లోపల నుంచి పంపిస్తారు కదండి. అంటే కొద్దిగా కష్టం. అంటే మనకున్న రష్ను బట్టి దగ్గర నుంచి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళినా ఇగో ఈ పాదాల దగ్గర నుంచి వెళ్ళొచ్చు. లోపల అమ్మవారు ఉంటుంది, లోపలికి ఈ రెండింటికి మధ్యలోకి రానియ్యరు. ఈ అమ్మవారి విగ్రహం మరొకసారి చూపిస్తున్నా కానీ ఇక్కడ ఇందాక నేను తీసిన ఫోటో ఇగో ఇదేమో మెయిన్ అమ్మవారి ఫోటో. ఈ ఫోటో కనిపిస్తుందో ఒక్క నిమిషం కొద్దిగా ఇది చేస్తాను చూడండి. ఇదేమో అమ్మవారి ఫోటో. ఓకే, ఈ అమ్మవారి ఇది కనిపిస్తుంది కదా, దీనికి ఆ పాదుకల ప్రాంతం ఏదైతే ఉందో, ఓకే, ఈ పాదుకల ప్రాంతం ఈ రెండింటి మధ్యలోంచి మనను వెళ్ళనియరు. సో మ్యాక్సిమం మనకు కనిపించేది ఇంత డిస్టెన్స్లో కనిపిస్తుంది అంతే. దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ దట్ వీ కెన్ హ్యావ్. సో కొద్దిగా జాగ్రత్తగా చూడవలసింది. ఇదేమో ఈ మధ్యలో ఉన్నటువంటిది. సరే, ఇది కాళీ అమ్మవారి ఆలయము. అది నాకు ఫోటో నిన్న వెతికాను, అంత సరిగా దొరకలేదు. ఇదేమో అష్టాభుజి ఆలయము. కొద్దిగా అష్టాభుజిని చూడండి. ఇది అష్టాభుజి మెయిన్ ఎంట్రెన్స్. అష్టాభుజ అమ్మవారిది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట. చూడడానికి కొద్దిగా పాతగానే ఉంటుంది, కానీ కొండలు అవి ఇవి మీకు బాగా ఇవి 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 ఉంటాయి. కొండల్లోంచి మీకు కొండలు కేవ్స్ అంటారు కదా, ఆ గుహలు, అందులోంచి వెళ్ళాల్సి వస్తుంది. రష్ చాలా తక్కువే ఉంటుంది. మీకు అసలు రష్ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఈ విధంగా మా 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 ఫొటోస్ కొన్ని ట్రై చేస్తాను కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న స్క్రీన్ ఏదైనా కనిపిస్తుందా బై ఛాన్స్? ఏం కనిపించడం లేదా? ఓకే 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 అయితే ఆగండి, షేరింగ్ మారుస్తాను. ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి సెపరేట్గా నేను షేర్ చేయాలనుకుంటాను. ఒక్క నిమిషం. ఇగో ఇది మీకు లైట్లలో ఈ కారిడార్ని మనము చూసేది. సుమారుగా ఈ రష్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే నేను మళ్ళీ డిస్ప్లే చేయాలా? కనిపించిందా ఇప్పుడు? చూడండి, ఇది మనకు మెయిన్ నైట్ టైము. సో మెయిన్ ఆ రంగులు అవి ఇవి కూడా చాలా బాగుంటుంది. వెనకాల కనిపించేది ఈ కాస్త పింక్ కలర్, దీన్ని ఏ కలర్ అంటారో మీకే తెలుసు. అలాంటి రంగు మార్బుల్స్ లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేమో మన పాత ఆలయము ఇదన్నమాట. సో ఇట్స్ ఏ వండర్ఫుల్. ఇంకొక ఫోటో చూపించడానికి ట్రై చేస్తాను. కాదు వింధ్యవాసిని ఇది. నేను ఒక వీడియో తీశాను, అది ఎక్కడుందా అని వెతుకుతుంటే దొరకడం లేదు. ఇది కారిడార్ది ఇంకొకటి చూపిస్తాను. కారిడార్ చాలా అందంగా చేశారు అసలు. అంటే ఎంత బాగా ఇది చేశారు. ఇదిగో చూసారా, ఇప్పుడు చూడండి ఒకసారి. కారిడార్ కనిపిస్తుందా? కారిడార్ వెనక సైడ్ ఎంత బ్యూటిఫుల్గా రౌండ్గా కట్టారు. ఈ ఆలయాన్ని మాత్రం చాలా అద్భుతంగా డెవలప్ చేశారు.
అసలు మీకు అంటే ఏమంటారు, మీకు కనీసం ఇందు లోపల ఆలయం లోపల రష్ తక్కువ ఉన్నా సరే 2 గంటలు 3 గంటలు మీరు స్పెండ్ చేయొచ్చు అన్నమాట. అంత బ్యూటిఫుల్గా మీకు ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూస్తారా, ఇది మెయిన్ వన్ ఆఫ్ ద ఎంట్రెన్స్ ఒకటి చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది ఇలా ఉంటాయి, ఎంట్రెన్స్లు ఇలా ఉంటాయి అన్నమాట. జనరలీ 4 వైపులా కూడా మీకు ఇటువంటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎంట్రెన్స్లు ఇవి కనిపిస్తుంది కదా, ఈ ఫోటో ఎంట్రెన్స్ది. ఎస్, ఇలా ఉంటుంది వింధ్యాచలము. సో మీకు అష్టాభుజి మేము వెళ్ళింది ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఒకటి కాలభైరవుడిది నేను తీసినటువంటి ఫోటో చూపిస్తాను ఒకటి. కనిపిస్తుందా? కొద్దిగా చాలా బాగా కనబడుతుంది. సో ఇది కూడా మీరు అక్కడ క్లియర్గా ఉంది సార్, బాగా క్లియర్గా ఉంది. వండర్ఫుల్ వండర్ఫుల్. తప్పకుండా చూడండి. అంటే ఈ ప్లేస్ ఎంత బాగుందో, ఒక గొప్ప శక్తిపీఠాన్ని చూస్తారు. అమ్మవారు తనంతట తను ఉన్నటువంటి ఆలయం ఇది. సో ఇది మీరు మిస్ అవ్వకుండా చూడవలసినటువంటి ఆలయం అన్నమాట. ఇంకోటి చూస్తున్నాను, ఇంకే ఫొటోస్ బాగున్నాయో చూసి అవే చూపిస్తున్నాను. మరి అలాంటి ఫోటోల్లో మేము కనిపిస్తే చాలా అసహ్యంగా ఏముంది, ఎన్నిసార్లు చూస్తారు, రోజు చూసే ఫేసే. సో కనీసం పక్కన కత్తి మీద కన్నం ఉంది కదా సార్. ఓ చూసుకోలేదు సరిగ్గా. ఓకే, ఇప్పుడు ఒకటి కాలభైరవ మెయిన్ ఎంట్రన్స్లో మేము వెళ్ళిన రోజు రష్ది ఒకటి ఫోటో చూపిస్తున్నాను. అది కన్నులాగా ఉంది, అంటే అది కన్నం కాదు, కన్నులాగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు అదేనా అంటున్నది? ఐలాగా ఉంది, ఐలాగా ఉంది. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఒకటి కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఇది మేము మెయిన్ ఆ రోజు లోపలికి వెళ్ళే రోజు. ఇంతకంటే ఎక్కువ రష్ ఉండే అవకాశం లేదు. సో ఇది మేము మెయిన్ వింధ్యాచలము. సో వింధ్యాచలం లోపల బేసికల్గా మనకు ఏంటంటే, సో వింధ్యాచలంలో మనం చూసినటువంటిది ఈ అమ్మవారివి ఇవి 2. అండ్ ఆ రోజు చీకటి పడిపోయింది. కాళీమాత ఆలయంది కూడా. రోప్వే అది ఇది కూడా ఉంది, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ రోప్వేలో మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఆ 150 మెట్లు ఎక్కి తీరవలసిందే. సో అది. సో ఇది వింధ్యాచలము. మీకు కరెక్ట్గా వెళ్తే మీకు ఒక రోజులో కూడా మీకు టైం లేకపోతే ఒక రోజులోనే పూర్తి చేసుకోవచ్చు. లేదు ప్రశాంతంగా చూడాలి అనుకుంటే శుభ్రంగా వెళ్తుంది, శుభ్రంగా వెళ్తుంది. కొద్దిగా 150 మెట్లు, 150 అష్టాభుజ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. 8 అష్టాభుజ అమ్మవారి గురించి మనం ఇందులో కూడా కొంత తెలుసుకున్నాం లలితాలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మిస్ అవ్వకండి. అసలు చాలా అద్భుతంగా ఉంది అది. అంటే కొండపైన ఆ ప్లేసు, ఆ పార్కింగ్ లాటు, అంటే అవన్నీ కూడా చాలా విశాలంగా, అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను. నాకు చాలా నచ్చిన ప్లేస్లలో ముందు ఆ ఘాట్ రోడ్ అసలు ఎంత బాగుందో. అలా వెళ్తుంటే మనం మైసూర్లో అమ్మవారి ఆలయంకి వెళ్తున్నప్పుడు ఎంత బాగుంటుందో అంత బాగుందన్నమాట. సో వీలైన వాళ్ళు తప్పకుండా చూడండి. లెట్ మీ స్టాప్ షేర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము చిత్రకూట పర్వతం గురించి తెలుసుకుందాం. రాముడు చిత్రకూట ఆలయము. ఇప్పుడు మళ్ళీ చిత్రకూటం ఇక్కడ నుంచి అబౌట్ 4 to 5 hours మీకు పట్టే అవకాశం ఉంది. అయితే ఏంటి చిత్రకూటము ఎందుకోసం అని చెప్పేసి, చిత్రకూటంలో ఏం జరిగింది అసలు, చిత్రకూటం లోపల మెయిన్ మనకు తెలిసినటువంటి 2-3 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ చెప్తాను. దాన్ని మనము దృష్టిలో పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. ముందున శృంగిబేరపురం అనేటటువంటి ఒక ఊరికి, రామాయణం విన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాగ్లో ఉన్న భరద్వాజ ఆశ్రమానికి వెళ్తే మళ్ళీ ఆయన చిత్రకూటకి వెళ్ళమని చెప్పేసి చెప్తాడు. వెళ్తాడు. శృంగిబేరపురంలోనే ఆయనకి గుహుడు పరిచయం అవడము, అది దాటించడము, ఈ ప్రొటెక్షన్. అక్కడ ఏమవుతుందంటే, రాముడు ఉన్నన్ని రోజులు జనాలు మాట మాటకి రాముడిని డిస్టర్బ్ చేయడం కోసం అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన ఇది పని కాదని చెప్పేసి ఇంక ఇక్కడ చిత్రకూటానికి భరద్వాజుడి దీనివల్ల ఆత్రేయ అనసూయ ఉన్నటువంటి భరద్వాజ ఆశ్రమం ఎక్కడుందంటే, మీరు ఇందులోపల ప్రయాగరాజ్ లోపల చూడవచ్చు. ప్రయాగరాజ్ లోపల భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తారనమాట, చిత్రకూటం లోపల ఉండు, నువ్వు అరణ్యవాసం చెయ్యి, అక్కడ చక్కగా బాగుంటుంది అని. సో ఈయన చిత్రకూటంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు భరతుడు రావడం జరుగుతుందన్నమాట. భరతుడు అన్నయ్యని కలిసి, నేను ఇంకా ఈ రాజ్యపాలన చేయలేను అని చెప్పేసి చెప్దామని వస్తాడనమాట.
భరతుడు రాగానే లక్ష్మణుడు కోపగించుకుంటాడు. దూరం నుంచి చూసి భరతుడు మనం ఎక్కడున్నా సరే మనను హతమార్చి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకుందాం అనుకుంటున్నాడు. మనము ఈ అరణ్యవాసం అయిపోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం రాజ్యంలోకి లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు అంటే రాముడు అంటాడు, అస్సలు అలా చెయ్యడు తమ్ముడు, నాకు అతని గురించి బాగా తెలుసు, నువ్వు హడావిడి పడకు అంటాడు. లక్ష్మణుడికి అన్న అవుతాడు అనమాట భరతుడు. సరే, దాంతో ఇక మర్యాదతోటి ఊరుకొని పోతాడు. అయితే భరతుడు రాగానే రాముడు ఒక్కసారిగా అతన్ని కలుసుకోవడం అంటూ జరుగుతుంది. వాళ్ళిద్దరూ కలుసుకున్న ప్లేస్ని భరత్ మిలాప్ అంటారు. ఓకేనా? భరత్ మిలాప్ అంటే భరతుల్ని కలిసినటువంటి ప్రాంతం అన్నమాట. వచ్చిన తర్వాత భరతుడు రాగానే ఇంకక్కడ కలిసి వీళ్ళున్న కుటీరం వేరే ఉంటుంది, పర్ణ కుటీరం అని చెప్పేసి అది మళ్ళీ వేరే వేరే ప్లేస్లో ఉంటుంది. లక్ష్మణుడు ఉండే ప్లేస్ని లక్ష్మణ్ పహాడి అంటారు. గుర్తుంచుకోండి ఒకటి, ఇక్కడ రామ లక్ష్మణులు సీత నివాసం చేసిన ప్లేస్లో రామ కుటీరము వేరుంటుంది, రాముడు సీత ఉన్నటువంటి ప్లేస్ వేరుంటుంది. ఇటు చూసినట్లయితే ఈయన ఎవరు లక్ష్మణుడు ఉన్నటువంటి కొండ వేరుంటుంది. ఈ కొండలు ఎలా దాటారంటే వాళ్ళ ఆ రోజుల్లో హైట్ అది కూడా డిఫరెంట్గా ఉండేది, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉండేవి. సీతాదేవి స్నానం చేసే ప్లేస్ని జానకి కుండ అని చెప్పేసి అంటారు. అక్కడ వరకు కూడా వీళ్ళు అంటే సీతాదేవి ప్రతిరోజు స్నానం చేయడానికి అంత దూరం వెళ్ళేది అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ ఆత్రేయ అనసూయ ఉన్నటువంటి ఊరిదే. ఆత్రేయ అనసూయ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆవిడంత పతివ్రత లేదు అని చెప్పేసి, అనసూయ గారి అంత పతివ్రత ఎవరు లేరు అని చెప్పి తెలుసుకున్న త్రిమూర్తులు ఆవిడ దగ్గరికి చూద్దాం, అసలు ఆవిడ పాతివ్రత్యాన్ని పరీక్షిద్దామని చెప్పి ఆవిడ దగ్గరికి వచ్చేసి ఆవిడకి అంటారనమాట, మీరు మాకు ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి చెబుతారనమాట. అయితే అప్పుడు ఈవిడ వారి ముగ్గురిని పిల్లలుగా మార్చడం, ఈ కథ మీకు తెలిసిందే కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. అప్పుడు వాళ్ళ ముగ్గురిని చిన్న పిల్లలుగా మార్చేస్తుంది. మార్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వారి భార్యలు ముగ్గురు రావడము, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మా ముగ్గురు అంశాలతోటి మీకు పిల్లల్ని మీకు పుట్టేలాగా చేస్తాము, మా భర్తల్ని మాకు ఇచ్చేయండి అని చెప్పి చెప్పడము. అప్పుడు వాళ్ళ ముగ్గురు అంశాలతోటి వీళ్ళకి ముగ్గురు పిల్లలు పుడతారు. బ్రహ్మ అంశతోటి చంద్రుడు, శివుని అంశతోటి దూర్వాసుడు, తర్వాత విష్ణుమూర్తి అంశతోటి దత్తాత్రేయ స్వామి పుట్టడం జరుగుతుంది. ఈ ముగ్గురు అంశాలలో ఈ ముగ్గురు కూడా వారి వారి అంశాలని దత్తాత్రేయుడికి ఇచ్చేసి వెళ్ళిపోవడము. అందుకోసమే దత్తాత్రేయుడిని త్రిమూర్తి యొక్క అవతారం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈయన ఆత్రేయ అనసూయ యొక్క. అయితే ఆవిడ అనసూయ సీతాదేవి అక్కడికి వస్తే అన్ని రకాల పతివ్రత ధర్మాలు, గృహస్థులలో గృహిణికి ఉండేటటువంటి గృహస్థాశ్రమంలో గృహిణి చేయవలసినటువంటి ధర్మాలు, ఎన్నో మెలకువలు అవి ఇవి చెప్పడం, ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ అన్నమాట. సో అక్కడ ఆత్రేయ అనసూయ ఆశ్రమం కూడా ఒకటి ఉంటుంది. సీతాదేవి ఏదైతే స్నానం చేస్తుందో దాన్ని జానకి కుండ అంటారు. వీళ్ళు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని పర్ణ కుటీరం అంటారు. ఈ పర్ణ కుటీరం కూడా ఎక్కడ పెట్టుకుంటారంటే ఇక్కడ యజ్ఞవాటిక అని ఒక ప్లేస్ ఉంటుంది. పర్ణ కుటీరం పక్కననే యజ్ఞవాటిక అని. ఆ యజ్ఞవాటిక అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ యజ్ఞవాటిక ప్లేస్ లోపల బ్రహ్మదేవుడు అక్కడ తపస్సు చేశాడు, ఎన్నో యజ్ఞాలు చేశాడు, తపస్సు కూడా చేసుకున్నాడు అని. అందుకోసమే లక్ష్మణుడు ఏం చేస్తారంటే దానికి దగ్గరలోనే వీళ్ళకు ఒక కుటీరాన్ని నిర్మించి ఇస్తాడనమాట. సో వీళ్ళు అక్కడే ఉంటారు. అయితే చిత్రకూట వాళ్ళు ఇక్కడ 11 ఏళ్ళు ఉన్నారు అంటారు, కానీ నాకు అక్కడే కొద్దిగా కన్ఫ్యూజన్, ఎందుకంటే రామాయణం ప్రకారం ఎక్కువ రోజులు నాసిక్లో ఉన్నారు వాళ్ళు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మనం చిత్రకూట కథలో ఉన్నాం కాబట్టి సుమారుగా 10-11 ఏళ్ళు వీళ్ళు ఇక్కడే ఉన్నారు అనే విషయాన్ని అనుకుందాము. సరే, ఆ పర్ణ కుటీరము ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఏంటి, ఒకటేమో పర్ణ కుటీరము సీతారాముడు ఉండేది, లక్ష్మణుడు ఉండేది లక్ష్మణ్ పహాడు అంటే లక్ష్మణుడి కొండ, తర్వాత ఈ యజ్ఞవాటిక అనేది ఏదైతే ఉందో బ్రహ్మదేవుడు తపస్సు చేసిన యజ్ఞవాటిక, వీళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది రామ్ ఘాట్ అని చెప్పేసి అంటారు అనమాట. రామ్ ఘాట్ అంటే ఏంటంటే రాముడి యొక్క ఘాట్ అంటే స్నానం చేసే ప్రదేశం. ఎక్కడ స్నానం చేస్తారు? మందాకిని నది. ఈ మందాకిని నది మన గంగ యొక్క మందాకిని నది కాదు, సతీ అనసూయ తన తపశక్తి ద్వారా తయారు చేసినటువంటి నంది. మందాకిని అంటే మెల్లగా నడిచేది అని చెప్పేసి ఆ మందాకిని నది ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అందమైన బోట్స్, అసలు చిత్రకూట్లో ఎన్ని ఉన్నాయంటే, నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు మా అన్నయ్య అక్కడ ఉద్యోగం చేస్తుండేవారు అనమాట. సో అక్కడ 10-15 రోజులు ఉండిపోయాము. ప్రతిరోజు నేను మా అమ్మగారు వెళ్ళేసి అక్కడ ఒడ్డునే కూర్చునే వాళ్ళం అనమాట. నా ఉద్యోగం ఎప్పుడు వారకాల ఉద్యోగమే అయింది. ఆ సమయంలో నేను స్టీల్ ప్లాంట్లో చేస్తుండేవాడిని. సో అమ్మ నాన్న అక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళని కలవడానికి వెళ్ళుండే అనమాట. మళ్ళీ ఒకసారి భార్యను తీసుకుని వెళ్ళాను, తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు వెళ్ళాను. సో చాలా అందమైనటువంటి ప్రదేశం, ఎంత ప్రశాంతతో, మీరు రష్ లేని సమయాలలో వెళ్తే అసలు చిత్రకూట ఎలా ఉంటుందంటే ఇక మళ్ళీ అక్కడి నుంచి రావాలనిపించదు. ఆ మందాకిని నది ప్రవహిస్తున్నంత పాటు ఎన్ని చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయో అన్నీ కూడా చాలా ప్రశాంతంగా, అసలు ఆ చెట్లు, వాటి యొక్క నీళ్లు, ఈ రాళ్ళలోంచి ప్రవహిస్తున్నటువంటి మందాకిని
దాని మీద స్పెషల్ మీరు వీలైతే యూట్యూబ్ లోపల గవర్నమెంట్ ఇది ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది సగం మధ్యప్రదేశ్లో సగం ఉత్తరప్రదేశ్లో ఉంది. వీడు డెవలప్ చేస్తాడని వీడు డెవలప్ చేస్తాడని వీడు, మొత్తం మీద సగం సగమే డెవలప్ అయింది. గత 30 ఏళ్ళకి ఇప్పటికీ పెద్ద మార్పు లేనప్పటికీ కూడా చాలా అందమైనటువంటి ప్రదేశము. చాలా కొన్ని విషయాలు తప్ప ఎక్కువగా డెవలప్ అవ్వలేదు అప్పటికి ఇప్పటికీ. అయితే కానీ మీరు గవర్నమెంట్ తయారు చేసినటువంటి ఒక వీడియో అది చూస్తే మాత్రం మీకు ఇంకా ఆ ఊర్లో ఉన్న విషయాలు అవి చాలా బాగా కనిపిస్తాయి. అయితే ఇంకా ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే జానకి కుండ చెప్పుకున్నాము. తర్వాత రాముడు సీత పడుకోవడము, వాళ్ళంటే రాముడు నిద్రించడము, సీత ఒళ్ళు తలబెట్టుకుని, ఆ సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు, వాళ్ళు అక్కడ కాకాసురుడు అన్నాడు, కట్కటాసురు అని చెప్తూ ఉంటారు. సరే, కాకాసురుడు రావడము, అదే కాకి రూపం లోపల అసురుడు రావడము, ఒక కన్ను పోగొట్టుకోవడము, మనకు తెలిసినటువంటి కథ జరిగినటువంటి ప్లేస్ ఇదే అనమాట. ఆంజనేయ స్వామి అడుగుతాడు అనమాట, మీ ఇద్దరికి తప్ప వేరే వాళ్ళకి తెలియనటువంటి ఒక రహస్యం చెప్పండి అంటే అప్పుడు సీతాదేవి ఆ రహస్యం చెప్తుంది అనమాట ఆంజనేయ స్వామికి. సో ఆ కథ ఇక్కడ చిత్రకూటంలో జరిగినటువంటిది. సరే, ఇందాక చెప్పినట్టుగా భరతుడు రావడం జరుగుతుంది రాముడి దగ్గరికి. రాముడేమో భరతుడిని రాజుగానే ట్రీట్ చేసి, తన తమ్ముడే కానీ రాజుగా ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎంత ట్యాక్సులు కలెక్ట్ చేయాలి, జనాలను ఎలా చూసుకోవాలి, ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక 4-5 పేజీల నిండా ఇదే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అంత అద్భుతంగా, అంటే ఇంకా అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి ఏం తెలుసుకోడు. తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడ అస్తమించినటువంటి విషయాన్ని తెలుసుకుని అప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ కూడా ఈ మందాకిని రివర్లోనే వాళ్ళ నాన్నగారికి ఇవి ఇచ్చారని చెప్పేసి పిండ ప్రదానం చేశారు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అది కూడా ఫోటో చూపిస్తాను. ఆ ప్లేస్ది కూడా ఒక ఫోటో తీసాము, అది చూపిస్తాను. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇదే కాక ఈ ఊరు లోపల ఇంకొక గమ్మతైనది ఏంటంటే, ఈ ఊరు లోపల రాముణ్ణి కామత్నాథ్ అని అంటారు, అంటే కోరికలు తీర్చేటటువంటి దేవుడు అని చెప్పి. సో ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుపులు వినిపిస్తూనే ఉంటాయి మనకు ఆనందంగా. ఆ ఆలయం చుట్టూరా ప్రదక్షిణం చేస్తారు. ఈ ప్రదక్షిణం చాలా అద్భుతంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు కొద్దిగా కమర్షియల్ అనిపించింది, అంటే జనాలు షాప్స్ ఎక్కువైపోయాయి. ఆలయం చుట్టూరా టెంపుల్సే. అంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు మన అరుణాచలంలో మనం ఏదో పవిత్రంగా వాకింగ్ అది అనుకుంటాం, కానీ రోడ్డు మీద జనాలు వాళ్ళు కొద్ది దూరం బాగానే ఉంటుంది అరుణాచలంలో కూడా. కానీ కొద్ది దూరం వెళ్ళాక వాకర్సు, ఊరు ఇవన్నీ కనిపించడంతో అది నిజంగా పరిక్రమ అనిపించదు, ఊళ్ళోంచి వెళ్తున్నట్టే ఉంటుంది. కానీ ఈ కామత్నాథ్ పరిక్రమ అనేటట్టు యాక్చువల్గా పరిక్రమ అనేది ఆనెస్ట్లీ స్పీకింగ్ నార్త్ ఇండియాలోనే ఉంది. సౌత్ ఇండియాలో ఈ మధ్య ప్రతిదానికి పరిక్రమ చేస్తున్నారు. ఇప్పుడు యాదగిరి గుట్టకు స్టార్ట్ చేశారు, కాళహస్తికి ఒక ఆయన స్టార్ట్ చేశాడు, ఇలా వీటికి చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ పరిక్రమలన్నీ కూడా మనకు జనరల్లీ నార్త్ ఇండియాలో గోవర్ధన్ గిరి పర్వతం కానీ, కైలాస పరిక్రమ కానీ, మానస సరోవర పరిక్రమ కానీ, ఇవన్నీ పరిక్రమలు. అందులో ముఖ్యమైనటువంటిది కామత్నాథ్ పరిక్రమ. ఈ కామత్నాథ్ది జనాలు చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ కోరికలు తీరాయని. సరే, దాని గురించి నేను కోరికలు తీరడం గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎప్పుడు మనం కామ్యకర్మలకు దూరంగా ఉంటాం కాబట్టి. బట్ కోరుకుంటే తప్పులేదు, తీరితే తీరుతుంది, లేకపోతే లేదనే నమ్మకం ఇది ఉంటే చాలు. బట్ ఆ కామతగిరి ఏదైతే అందమైనటువంటి ఒకప్పుడు చాలా అందంగా ఉండేది, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అది అంత అందంగా లేదు. సో అదొకటే కొద్దిగా బాధ అనిపించింది. ఇప్పుడు జనాలు షాప్స్ అవి ఇవి ఉన్నాయి. ఆ షాప్స్ అవి ఇవి మనకున్నటువంటి పవిత్రతను మొత్తం పోగొడతాయి. చుట్టూరా ఎన్ని ఆలయాలు లెక్కలేని, 300-400 ఆలయాలు ఉంటాయి. ఎన్ని చూస్తాం, ఇంకా ఓపిక నశించిపోతుంది అన్నాడు. అన్ని ఆలయాలు ఉంటాయి ఈ కామత్గిరి దీంట్లోపల. ఆలయాలన్నీ వీలైనన్ని చూసుకోవచ్చు. ఆలయాలు చాలా ఉంటాయి. అందులోపల నేను ఇందాక చెప్పినట్టుగా భరతుడు కలిసినటువంటి ప్లేస్ అన్నమాట. ఆ భరత్ మిలాప్ అంటారు. ఆ భరత్ మిలాప్ లోపల వాళ్ళిద్దరూ కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తన కుటీరానికి తీసుకెళ్తాడు రాముడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయన తన పాదుకలని భరతుడికి అందజేయడము. భరతుడు వీటిని తీసుకుని, నువ్వు వచ్చే వరకు నేను మళ్ళీ అయోధ్యకి వెళ్ళను, నువ్వు ఏ విధమైనటువంటి వస్త్రములు, నార వస్త్రములు ఏవైతే వేసుకున్నానో నేను కూడా అటువంటి నార వస్త్రములే వేసుకుని నీలాగానే సేమ్ ఆహారం కందమూలాలు తినుకుంటూ నేను ఇక్కడే ఉంటాను, నందిగ్రామంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి రాముడి పాదుకల్ని పెట్టుకుని, అక్కడే ఒక సింహాసనం ఉంటుంది. అది మనము అయోధ్య గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నట్టున్నాం బహుశా. సో అది ఆ నందిగ్రామం అనేటటువంటి ఊరు లోపల రాముడి పాదుకలు పెట్టుకుని అక్కడే ఆయన వాటిని పూజిస్తూ రాజ్యాన్ని రాముడు వచ్చేదాకా నడిపిస్తూ ఉంటాడు అనమాట. చివరికి రాముడు ఎప్పుడైతే వెనక్కి రావాల్సి వస్తుందో అందరూ పుష్పక విమానం ఎక్కుతూ ఉంటారు. అందరూ అంటారు మీ పట్టాభిషేకానికి మేము కూడా వస్తాం అది ఇది అంటే. సరే, పికప్ పాయింట్స్ చాలా ఉంటాయి. అప్పుడు రామన్ అంటాడు ఆంజనేయ స్వామిని, ముందు నువ్వు వెళ్ళు, ఆయన భరతుడు నేను ఒక్కరోజు లేట్ అయినా కూడా ప్రాణత్యాగం చేస్తానన్నాడు, నువ్వు వెళ్ళిపో అనగానే అప్పుడు ముందు ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి భరతుడికి కలిసి చెప్తాడనమాట, నేను ఇట్లా రామబంటుని,
ఇలా రాముడు వస్తున్నాడు, నిన్న ఆత్మ అదే ప్రాణత్యాగం చేసుకోవద్దని చెప్పారు అని చెప్పడము. ఇవన్నీ కూడా మనకు నంది గ్రామంలో జరుగుతాయి. ఆ నంది గ్రామానికి భరతుడు, ఇంకా మళ్ళీ భరతుడు రాముడు వచ్చే వరకు అయోధ్యలో అడుగు పెట్టాడు అనమాట. అలాగే రాముడి పాదుకలు తీసుకున్నటువంటి ప్లేస్ ఇది. ఇంకొక గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే, చిత్రకూటం వెళ్ళని వాళ్ళకి మాత్రము ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. ఇండియాలో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లలో చిత్రకూటం ఉంది అని చెప్పచ్చు. ఈ చిత్రకూటం లోపల తులసీదాసు ఆయన రాసినటువంటి రామచరిత మానస్ కానీ, తర్వాత హనుమాన్ చాలీసా కానీ, అవన్నీ ఇక్కడ రాసినటువంటి ఆలయాలే. సో చాలా అద్భుతమైనటువంటి ఆలయాలు. మళ్ళీ సీతాదేవి వెళ్ళి భరతుడికి ఒక సమయంలో ఆరోగ్యం బాగాలేదు, శత్రుఘ్నుడికి ఒక సమయంలో ఆరోగ్యం బాగాలేదు అంటే దగ్గరలో ఉన్న కొన్ని ఆలయాలకు వెళ్తుంది. ఇక సరే, లోకల్గా కావాల్సినన్ని మనము కథలు, ప్రతి చోట ప్రతి రాయి చూసి ఇక్కడ ఒక స్ఫటిక శిల అని ఉంటుంది, అక్కడ సీతాదేవి పాద ఇవి ఉంటాయన్నమాట, చిహ్నాలు కనిపిస్తాయి. అప్పుడు అవి చూపించి ఇది స్ఫటిక శిల, ఈ ప్రదేశంలో రాముడు వాళ్ళు ఎక్కువసేపు ఉన్నారు, అది ఇలా చెప్తూ ఇక ప్రతి చోట ఒక్కొక్క మహత్యం చెప్తూ ఉంటారు. అయితే ఈ కామత్గిరి ఇలా మనం చుట్టూరా తిరుగుతున్నప్పుడు మధ్య లోపల గవర్నమెంట్ వాళ్ళతో ఒక పెద్ద ఇది ఉందన్నమాట, డిజిటల్ థియేటర్ ఒకటి వస్తుంది. ఆ డిజిటల్ థియేటర్ చాలా బాగుంటుంది. ఆ థియేటర్ లోపల మనము ఇది చూడొచ్చు, ఇది రామాయణాన్ని వాళ్ళు బ్రీఫ్గా చేసి చూపిస్తారన్నమాట. అది కూడా వీలైన వాళ్ళు చూడొచ్చు. ఇవన్నీ కాక హనుమాన్ ధార అని ఒక ఆలయం ఉంది. ఏంటి ఆలయం, ఏంటా కథ? హనుమంతుడు అసలు ఎక్కడున్నాడు? హనుమంతుడు ఎక్కడో కేరళ, కర్ణాటక దగ్గర రాముడికి కనిపిస్తాడు ఫస్ట్ టైం. మరి అలాంటిది ఇక్కడ ఎందుకు హనుమాన్ ఇది ఉంది అంటే, మళ్ళీ దానికి ఒక స్పెషల్ కథ ఉందన్నమాట. ఆంజనేయ స్వామి తోక నొప్పి, ఆయనకు మంట తగ్గదని చెప్పేసి, ఆ మంట తగ్గడం కోసం అని చెప్పి రాముడు ఇలా, మేము ఇంతకుముందు చిత్రకూటలో ఉన్న ప్రదేశానికి నువ్వు వెళ్తే అప్పుడు అక్కడ నీకు చల్లబడుతుంది అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడ ఉండడము, ఆ తోక చల్లారుతుందని చెప్పడము. ఆ ప్లేస్ని హనుమాన్ ధార, హనుమంతుడి పైన ధారగా ఈ నీళ్లు పడుతూ ఉంటాయన్నమాట. సో అది ఆ ఆలయం పేరు హనుమాన్ ధార ఆలయము. అది కూడా ఒకటి చూడొచ్చు. ఇప్పుడు మొత్తంగా మనం ఏం తెలుసుకున్నాము? కామత్నాథ్ ఆలయము అంటే రాముడు ఆలయము, దాని చుట్టూరా ప్రదక్షిణ, ఈ ప్రదక్షిణ మధ్య లోపల భరత్ మిలాపు. ఓకే, ఇది. తర్వాత రాముడు ఉన్నటువంటి పర్ణకుటీరము, సీతాదేవి స్నానం చేసే జానకి కుండము, లక్ష్మణుడు ఉన్నటువంటి లక్ష్మణుడు పహాడి, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ ధార. ఇవి కాక అనసూయ, ఆత్రేయ అనసూయల యొక్క ఆశ్రమం కూడా చూడొచ్చు. ఇవన్నీ కాక ఇంకొకటి ఏంటంటే గుప్త గోదావరి అని ఉంది. సార్ గోదావరి అంటారు, ఇదేమో మందాకిని రివర్ అంటారు అంటే కరెక్ట్. గోదావరి నాసిక్లో ఉన్నటువంటి గోదావరి. ఆ ఆలయానికి ఒక అంతర్వాహిని, అదే గోదావరి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఒక చిన్న కథ అన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్స్ ఇప్పుడు నేను చెబుతున్న ఈ మిగతా టెంపుల్స్ అన్నీ కూడా, ఏది లక్ష్మణ్ ధార, తర్వాత ఈ కామత్నాథ్, హనుమాన్ ధార తప్ప మిగతావన్నీ కూడా, ఏది గుప్త గోదావరి కానీ, తర్వాత ఈ స్ఫటిక శిల కానీ, జానకి కుండు కానీ, అనసూయ ఆశ్రమం కానీ, ఇవన్నీ ఊరుకు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి, చాలా దూరంలో ఉంటాయి అన్నమాట. సో దానికి సెపరేట్ ఆటో చేయించుకుని వెళ్ళాలి. సుమారుగా ఆటో 1000-1500 మధ్యలో తీసుకుంటాడు ఫుల్ ఆటోకి. మనం ఎంతమంది ఉన్నాం అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి ఎవరైనా షేరింగ్ అయితే ఉంటే పర్వాలేదు. కానీ షేరింగ్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళ కోసం ఎదురు చూడాలి. అట్లా లేకుండా ఎలక్ట్రిక్ ఆటోలు చాలా ఉన్నాయి. మీకు ఈ రామ్ ఘాట్ అనేది మెయిన్ ప్లేస్ అక్కడ. ఆ రామ్ ఘాట్ నుంచి మీరు వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి మీకు సౌకర్యం చాలా ఉంటుంది. ఆటోలు లెక్కలేనన్ని ఆటోలు దొరుకుతాయి మీకు. చక్కగా వాటి లోపల హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ రామ్ ఘాట్లోనే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా రీసెంట్గా పెట్టడం జరిగింది. ఇక్కడే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఉందన్నమాట. అది మంచిగా ఈ అటు ఒడ్డుని ఇటు ఒడ్డుని కలిపేలాగా. మెయిన్ ఇక్కడ అందమైనటువంటి బోట్స్. ఆ బోట్స్ ఎంత అందంగా ఉంటాయంటే పువ్వులు అసలు చాలా బాగుంటాయి. నైట్ టైం అయితే అసలు ఆ బోట్స్ ఎంత బాగుంటాయంటే రంగురంగుల లైట్స్. ఆ బోటుది కూడా మీకు ఎక్కువ ఉండదు. మీకు మొత్తం ఫుల్ బోట్ కావాలి, 10 మంది కూర్చునే బోట్ కావాలి అంటే మీకు సుమారుగా 1000 రూపీస్లో అయిపోతుంది. లేదా 100 రూపీస్కి కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి షేరింగ్ దాంట్లో కూర్చోబెడతారు. జనరల్గా రష్ తక్కువ ఉన్న రోజుల్లో వెళ్ళినట్టయితే మీకు ఫుల్ బోటు 300-350 రూపాయలకి సుమారుగా దొరికే అవకాశము ఉందన్నమాట. బోట్ రైడ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రశాంతమైనటువంటి ప్లేసు. రష్ లేని సమయంలో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడడానికి మీకు సుమారుగా 3 రోజులు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కాక ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది కొద్దిగా ఊరు చివరగా. అది కూడా చూడాలి అనుకుంటే ఒక 3 రోజులు సమయం అయితే కేటాయించాలి. చాలా బాగుంది ప్లేసు, అద్భుతంగా ఉంది అనుకున్న వాళ్ళు 4 రోజులు కూడా ఉండొచ్చు. మధ్యప్రదేశ్ టూరిజం వాళ్ళతో ఒక గెస్ట్ హౌస్ బంగ్లా ఉంది, చాలా బాగుంది. ఇక ప్రతి 10 అడుగులకి, ఇప్పుడైతే ప్రతి 10-20 అడుగులకి ఒక హోటల్ మీకు మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. రామ్ ఘాట్కి వెళ్ళే దారి నిండా హోటల్స్, లాడ్జ్లే. అండ్ రామ్ ఘాట్ దగ్గర కూడా మొత్తం మీకు
బోల్డ్ అన్ని హోటల్స్ అవి కనిపిస్తాయి. తెలుగు వాళ్ళవి కూడా 1, 2 కనిపించాయి నాకు. ఇది కాక మన నిర్మోహి అఖాడా అనేది అయితే చెబుతూ ఉంటామో, మన రామాలయం ఏదైతే ఉందో, రామాలయం కట్టినటువంటి ప్లేస్ అయోధ్య లోపల కొంత భాగం నిర్మోహి అఖాడా వాళ్ళకు కూడా ఒకసారి హైకోర్టు ఇవ్వడం అంటూ జరిగిందనమాట. సో ఆ నిర్మోహి అఖాడా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా ఇంతకు ముందటి మీద కొద్దిగా డెవలప్ చేశారు, ఏదో కొద్దిగా పెద్ద పెద్ద ఇది ఎంట్రెన్స్లు అవి ఇవి పెట్టి చేశారు. మరీ ఎక్కువ డెవలప్ కాకపోయినప్పటికీ కూడా మీరు ఎక్కడ ఇబ్బందికి మాత్రం గురిగారు, ఎందుకంటే ప్రతి చోట ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తాయి. అండ్ తర్వాత బోట్లో తిరగాల్సినంత దూరం మీరు బోట్లో తిరగచ్చు. ఎక్కువ టెంపుల్స్ మీకు ఈ ఒడ్డు మీదనే కనిపిస్తాయి, ఈ రామ్ ఘాట్ ఒడ్డు దగ్గరే కనిపిస్తాయి. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో కామత్నాథ్ ఆలయం. కామత్నాథ్ ఆలయంకి చుట్టూరా తిరుగుతాము, 5 కిలోమీటర్లు. అది 5 కిలోమీటర్లు మేము 3-4 గంటలు మెల్లగా తిరిగాము. మా ఫ్రెండ్కి ఏంటంటే కాస్త ఏది కనిపిస్తే అది కొనుక్కోవడం అలవాటు అన్నమాట. అవసరం ఉందా లేదా ఏమీ లేదు, ఆడాళ్ళ కంటే దారుణం. ఈ కోపంతో నేను వైఫ్ని తీసుకెళ్ళాను వెంట. నాకు మా ఫ్రెండ్ దొరికాడు. ఎలా దొరికాడంటే, చిన్న కుంకుమ కనిపించినా, ఒరేయ్ నాకు ఈ కుంకుమ అవసరమా అంటాడు. అంటే నువ్వేం చేస్తావు రా కుంకుమ అంటే వినేవాడు కాదు. కుంకుమ తీసి మళ్ళీ దాంట్లో బేరాలు చేసి నన్ను కాల్చుకు తిన్నాడు. లిటరలీ ఒక గంటన్నరలో అవ్వాల్సిన మా ప్రదక్షిణము వీడి వల్ల దక్షిణ అన్ని చోట్ల సమర్పించుకుంటూ బోల్డంత సమయం పట్టింది. సో అది మధ్య లోపల ఏం చేశామంటే, ఈ కాళ్ళు నొప్పులు పెట్టేశాయి వాటితోని ఆ షాపింగ్లో అవి ఇవి చేయడంతో. మధ్యలో వెళ్ళి అది ఇందాక చెప్పినటువంటి రామాయణము మధ్యలో ఈ గుండ్రగా తిరుగుతున్నప్పుడు మధ్య లోపల చెప్పే కదా, గవర్నమెంట్ వాళ్ళు రామాయణం చూపిస్తారని డిజిటలైజ్డ్ది పెద్ద థియేటర్ ఉంటుందన్నమాట. ఆ థియేటర్ లోపల 15 మంది దాకా వాడు కూర్చోవచ్చు. జనాలు లేరు. దాంతో అందరి టికెట్లు కూడా మేమే కొనుక్కుని మా కోసమే వేయించుకున్నాం స్పెషల్ షో, ఎందుకంటే ఓపిక లేదు. ప్లస్ రామాయణం ఎలా చేసాడో చూద్దామని. చాలా పెద్ద స్క్రీను, మొత్తం మనం ఇలా చూడాలి, ఇలా ఇలా 180 డిగ్రీస్ చూడాలి. చూస్తే అది చాలా బాగుంది. కాదు కథ కొద్దిగా అంత ఇదిగా లేదు, మన ఆదిపురుష్ టైప్లో అనిపిస్తుంది. కథ డిఫరెంట్గా ఉంది. బట్ ఓకే, ఇప్పుడు ఇక అంత డీప్గా పట్టించుకుంటే కష్టము. ఎందుకంటే జనరల్గా ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే ఆ ప్లేస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఆఖరికి రావణాసురుడు ఎత్తుకుపోయేది కూడా చిత్రకూట్ నుంచి అన్నట్టుగా చూపించారు అందులోపల. బట్ అదర్వైజ్ చాలా మంచి ప్లేసు. మిస్ మాత్రం అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. అందమైన సమయం అంటే మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ టైమ్స్ లోపల నేను 2 సార్లు అదే టైంలో వెళ్ళాను. ఈసారి ఇప్పుడు వెళ్ళాను, కానీ ఈసారి ఏమో రష్ విపరీతంగా ఉంది. బట్ అదర్వైజ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఫొటోస్లోకి వద్దాము. ఈ బోట్స్ కనిపిస్తున్నాయా? హలో, కాల్ కట్ అయిపోయిందా? కనిపిస్తున్నాయి సార్, చిన్న చిన్నగా కనిపిస్తుంది. అయ్యో, ఇది పెద్దగా కనిపించట్లేదా? ఇది నేను పెద్దగా పెట్టాను చూడండి ఇప్పుడు. అయ్యో రామా, జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది సార్ పెద్దగా. జూమ్ లో బాగుందండి, జూమ్ లో పెద్దగా కనపడతాం. సార్ జూమ్ చేస్తే బాగున్నాయి సార్. ఇది కాశ్మీర్ బోట్ లాగా ఉంది. చాలా కలర్ఫుల్ గా. ఇది రామ్ ఘాట్ అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్ బోట్స్ ఉంటాయో. ఇదంతా కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్న రెండవ ఫోటో, ఇది కూడా రామ్ ఘాటే. చిన్నది, ఇటు నుంచి అటు 2 నిమిషాలు అంతే మీకు వాకింగ్ కూడా. 2 సైడ్స్ మీకు బ్రిడ్జ్ ఉంటుంది, 2 సైడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ప్లేస్ ఒక్కసారి చూడండి అందరూ. ఇది బుర్జులాగా, కోట బుర్జులాగా ఏమైనా కనిపిస్తుందా ఒక ఫోటో? ఇది నేను ఇందాక చెప్పిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిసి ఇక్కడ వాళ్ళ నాన్నగారికి తర్పణాలు వదిలినటువంటి ప్రదేశం అన్నమాట. నీళ్ళు చాలా క్లీన్గా ఉంటాయి. బట్ ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు ఎందుకో నాకు అంత క్లీన్ అనిపించలేదు. జస్ట్ చల్లుకున్నాను అంతే, స్నానం చేద్దాం అనుకుని కూడా చల్లుకున్నాను. బట్ యాక్చువల్గా మందాకిని రివర్ నీళ్ళు అడుగు వరకు కూడా మీకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. ఇదేమో తులసీదాస్ కూర్చున్నటువంటి ప్లేసు. ఇక్కడ చిన్న గద్దెలాగా కనిపిస్తుందా? ఇక్కడ తులసీదాస్ బొమ్మ కూడా ఉంది మధ్య లోపల, అది మనకు అంత క్లియర్గా లేదు. కనిపిస్తుందా?
ఇక్కడ నేను యారో పెట్టిన కనిపిస్తాను సార్, కనిపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది సార్, స్టాచ్యూ లాగా ఏదో కనిపిస్తుంది. రైట్ ఇక్కడ మనకు ప్రతిరోజు కూడా మందాకిని హారతి ఇవ్వడము జరుగుతుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేమో మనం ఇందాక చెప్పిన పర్ణ కుటీరము, ఆ పర్ణ కుటీరంకి వెళ్ళే దారి అన్నమాట. పర్ణ కుటీరము అంటే రాముడు ఉండి, ఇది పర్ణ కుటీరం, సీతారాములు ఉన్నటువంటి ప్లేస్ కనిపిస్తుందా అందరికి? కనిపిస్తాను సార్, చాలా బాగా కనిపిస్తుంది. వెరీ గుడ్. ఇది ఇందులోపల సీతారాములు స్టే చేశారు. లక్ష్మణుడు ఇందాక చెప్పినట్టుగా లక్ష్మణ పహాడ్ అని చెప్పేసి రోప్ వే ఉందని చెప్పే కదా, లక్ష్మణ పహాడ్కి తర్వాత ఇంకోటి ఏంటి హనుమాన్ ధారాకి రోప్ వేస్ ఉంటాయి. కాకపోతే అవి ఎప్పుడు ఆపేస్తారో తెలియదు, అదొక్కటే చిన్న ప్రాబ్లం మనకు. ఓకే, ఈ రెండు చోట్ల కూడా మనకు రోప్ వేలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఆపేస్తారో తెలియకపోవడం ఒకటి కొద్దిగా ఇబ్బంది. దిస్ ఈజ్ ఫైన్. ఇది మనకు రామ్ ఘాట్ ఒడ్డునే ఉంది కాబట్టి చక్కగా చూసుకోవచ్చు సీతారాముల ఇది. ఇదేమో బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అన్నమాట. ఇదేమో హారతి ఇచ్చే సమయము. ఆ బోట్స్ ఇప్పుడు రంగురంగుల్లో వస్తాయి చూడండి. ఈ దూరంగా ఒక హనుమంతుడిలాగా కనిపిస్తున్నాడా? ఇక్కడ చూడండి, నేను కొద్దిగా యారో పెడుతున్నది, అది నేను వేరే ఫోటోలో చూపిస్తాను. ఇంకా ఇది హారతి, ఇది హారతి. అవన్నీ రంగులుగా ఎంత బాగుంటాయో అసలు చెప్పలేను. ఓకే సార్, రోజు ఇస్తారండి హారతి? రోజు ఇస్తారు. జనాలు లేకపోయినా కూడా ఇస్తారు. జనాలు లేకపోతే మనతోనే, మనం పక్కనే, మనం ఎంతమంది వెళ్తామో అంతమంది అక్కడ మనకు స్పెషల్ షో అనుకోవచ్చు అన్నమాట. అంత బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అవేర్నెస్ పెరిగింది కాబట్టి జనాలు అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ప్రయాగరాజ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, కాశీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇటు మధ్యప్రదేశ్ సైడ్ వచ్చిన వాళ్ళు జబల్పూర్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ మయ్యర్ అమ్మవారి దగ్గరికి వెళ్తారు. మయ్యర్ నుంచి ఇది మనం మయ్యర్ గురించి తెలుసుకుంటాము కొన్ని రోజుల్లో. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చాలా పాపులర్ అయిన ప్లేస్. చూసారా ఈ ప్రకృతి ఎంత బాగుందో? ఇది చాలా అద్భుతం. చాలా అసలు ఇలాంటివే అన్నీ ఇంకా అంటే అన్నీ కూడా పిక్చర్ పర్ఫెక్ట్. అసలు అక్కడ సీనరీ ఎంత బాగుంటుందంటే మనస్సు అసలు ద్రవించకుండా ఉండదు. వెళ్ళకూడదు అసలు ఇలా పీక్ టైంలో మాత్రం వెళ్ళకూడదు. అసలు నేను మా ధర్మపత్ని వెళ్ళిన సమయం లోపల అయితే చాలా డిఫరెంట్గా అసలు ఇంత ప్రశాంతత అనిపించింది. ఎవ్వరు ఉండరు జనాలు. అసలు మన మాటలు మనకే వినిపిస్తుంది. ఇది స్ఫటిక శిల, ఎక్కడైతే కట్కట చెప్పామో అదన్నమాట. ఇదేమో రామ దర్శన్ అని చెప్పేసి ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లోపల ఇదేమో సతీ అనసూయ ఆలయం. ఇది దూరంగా కనిపిస్తున్నది లక్ష్మణ్ పహాడ్. ఇక్కడ కొద్దిగా అంత క్లియర్గా లేదు ఫోటోలో. లక్ష్మణ్ పహాడ్ ఇది. ఇంకా ఇది రోప్ వే, లక్ష్మణ్ పహాడ్కి వెళ్ళడానికి రోప్ వే అన్నమాట. ఇది భరత్ మిలాపు. ఇది ఎక్కడ వస్తుంది భరత్ మిలాపు అంటే కామత్నాథ్ని చుట్టూరా తిరుగుతున్నప్పుడు కామత్నాథ్ ఆలయం ఏదైతే మెయిన్ టెంపుల్, అక్కడ మెయిన్ అట్రాక్షన్ కామత్నాథ్ ఆలయం. కామత్నాథ్ ఆలయం రామ్ ఘాట్ నుంచి అబౌట్ 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇది ఊరు ఎంటర్ అయ్యే దగ్గరే వచ్చేస్తుంది. ఇది కామత్నాథ్ ఆలయం. కామత్గిరి అంటారు ఆ కొండని. ఆ కామత్గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఇక్కడ రాముడు భరతుడు కలిసినటువంటి ప్లేస్ అన్నమాట. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అది. ఇదేమో కామత్నాథ్ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం చెప్పిన కామత్గిరికి వెళ్ళే కామత్నాథ్ టెంపుల్ ఏదైతే ఉందో జై శ్రీరామ్ టెంపుల్, ఇది మెయిన్ ఆ టెంపుల్ అన్నమాట. సో దీని ఫోటో నా దగ్గర వేరేది తీసుకున్నాను, అది మీకు తప్పకుండా పంపిస్తాను. ఓకే, ఇదేమో ఈ రోప్ వే తోటి మనము హనుమాన్ ఘాట్కి, ఇక్కడ హనుమంతుడిది ఇక్కడ కనిపిస్తుందా కొద్దిగా, ఇది ఇక్కడ హనుమంతుడు హనుమాన్ ధారాలో ఇది చాలా బాగా కనిపిస్తుంది. అది హనుమాన్ ధారాలో ఆయన మీద నుంచి వస్తున్నటువంటి ధార ఇలా బయటికి వస్తూ ఇందులో పడుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పట్లాగే కథ మనకు మామూలుగా తెలుసు కదా, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అనేది. ఇక్కడ కూడా అదే కథ ఇక్కడ కూడా ఫాలో అవుతారు. బట్ ఓకే, ఇక అది నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఇక అక్కడికి వెళ్ళినప్పుడు నమ్మామనుకుంటే సరిపోయి, అంతే. ఏముంది దానికి పెద్ద ఆలోచించాల్సింది లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ కొండల్లో, ఇంత కష్టమైనటువంటి ప్రదేశాల్లో, కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్ ప్రదేశాల్లో ఇటువంటివి ఉండడం అనేది దిస్ ఇస్ ఏ వండర్ఫుల్ ఇదన్నమాట మనకు. అంటే చాలా అదృష్టం ఉంటే తప్ప
మనకు ఇది ఉండదు. సో అది చాలా అదృష్టం. ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళడము చూడడము అనేవి చాలా అదృష్టం. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఇవేమో కామత్నాథ్కి వెళ్ళేటప్పుడు చూడండి మొన్న ఎంత రష్ ఉందో. ఒక ఫోటో చూపిస్తాను. ఏదబ్బా ఫోటో కనిపించట్లా. ముందు ఒకసారి లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ ఫస్ట్. ఇది కామతగిరి వెళ్ళేటప్పుడు రష్ చూసారా ఎలా ఉందో? తిరునాళ్ళకి వెళ్తున్నట్టుగా ఉంది. అసలు ఎంత విసుగొచ్చిందంటే చూసారా జనాలు ఎంతమంది కనిపిస్తుంది కదా ఈ ఫోటో? చాలా చాలా టూ మచ్ రష్. ఇది రైట్ రైట్. ఇదేమో ఆలయం ముందు ఒక ఫోటో దిగాము. ఇది ఆలయం, కామత్గిరి ఆలయం అన్నమాట. చూసారా లోపల ఆలయంలోకి వెళ్ళడానికి ఎంత రష్ ఉందో? సో రష్ ఎక్కువే ఉంది, కాకపోతే మాకు బాగానే ఉంది. మా ఫ్రెండ్ ప్లాస్టిక్ సర్జన్ అన్నమాట. వాడు పెద్దగా దేవుడు అవి ఎక్కువ నమ్మడు. కాకపోతే వాడు ఎలా అయిపోయిందంటే ఈ యాత్ర మొత్తం వాడు ముందే చెప్పాడు, ఒరే దేవుళ్ళని వాళ్ళని కొద్దిగా తక్కువ చూపించరా నాకు, నాకు మొత్తం ఈ ప్రకృతి అందాలు అవి ఇవి చూస్తాను, ఏంటంటే జలపాతాలు నీళ్ళు. తీరా చూస్తే వాడికి ఎక్కువ వాడు అదృష్టం ఏమిటో కానీ సో అన్నీ ఇవే చూశాడు వాడు. సో అది మొత్తం వాడు అదే అంటాడు వచ్చిన తర్వాత, ఎందుకు వచ్చానో అర్థం కాదురా, అన్నీ నీకు ఇష్టమైన ప్లేసెసే చూశాను అని చెప్పి అనడము. ఈ ప్లేస్ నేను ఒక ఫోటో పంపానన్న అనుమానము. చూపిస్తాను ఆగండి ఒకసారి. ఈ ప్లేస్లో నేను మా అమ్మతో వెళ్ళినప్పుడు 30 years బ్యాక్ కూడా తీసుకున్న ఫోటో అనమాట. ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను. ఇది కామత్గిరి ఆలయము ప్రదక్షిణం చేస్తున్నప్పుడు, కామత్గిరి మౌంటైన్ పరిక్రమ చేస్తున్నప్పుడు తీసినటువంటి ఫోటో అనమాట ఇది. సో ఇక్కడే అంతకుముందు తీసిన ఫోటో రెండు కలిపి మా పాప పంపించుండే. చూస్తాను అది దొరికిందంటే అది కూడా చూపిస్తాను. ఇది భరత్ మందిరం ఒకటి చూపిస్తున్నాను. భరతుడిది అంటే ఇవన్నీ ఎంత బాగుంటాయంటే కొన్ని చోట్ల లక్కీగా ఏంటంటే రష్ కూడా తక్కువ ఉంది. ఇది భరతుడి మందిరం కనిపిస్తుంది కదా, భరతుడి మందిరం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట అది. సో భరతుడి మందిరము. ఇది ఒకటి కామత్నాథ్ ఎలా ఉంటాడు అనేది చూపిస్తున్నాను. రాముణ్ణి మీరు ఇలా ఎప్పుడు చూసుంటారు, ఒక ఫోటో చూపిస్తాను. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఏదో అమ్మవారి ఫోటో చూసినట్టు అనిపిస్తుంది. కనిపిస్తుందా కామత్నాథ్ ఫోటో? సో చాలా గమ్మత్తుగా ఉంది కదా. అంటే కరెక్ట్ శ్రీరాముడే. సో ఎంత గమ్మత్తుగా ఉంది కదా. రైట్. మీకు ఈ పరిక్రమ చేస్తున్నప్పుడు మీకు ఇలా చూసారా ఎంత అందమైనటువంటి పెయింటింగ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో చాలా అందమైన ఫొటోస్ మీకు పరిక్రమ చేస్తున్నప్పుడు. ఓకే, పరిక్రమ ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు. ఇది మేము వెళ్ళిన రోజు రామ్ఘాట్లో ఉన్న రష్ ఒకటి చూపిస్తాను. మేము వెళ్ళిన రోజు రామ్ఘాట్లో రష్ కనిపిస్తుందా? ఇది రామ్ఘాట్ ఇలా ఉంది మేము వెళ్ళిన రోజు. సో బోట్స్ అవి కూడా చాలా బిజీగా ఉండే. సో అది రామ్ఘాట్లోనే.
ఇందాక చెప్పిన ఆంజనేయ స్వామిది ఒకసారి చూపిస్తాను. సో ఇద్దరం ఒకే టైప్ ఆఫ్ షర్ట్స్ వేసుకున్నాం అనమాట. లేడీస్ కనుక మ్యాచింగ్ వేసుకుంటారు కదా, ఆ టైప్ లోపల మేము కూడా ఇద్దరం ఒకే బ్లాక్ షర్ట్స్ కొనుక్కున్నాము, ఆంజనేయ స్వామి ఉన్నవి కొనుక్కుని. ఇక మా ఫ్రెండ్ చెప్పే కదా, వాడు అన్ని చోట్ల వాడికి ఈ కొండం సరదా ఎక్కువ అన్నమాట. వాడిది దేవుడిది అది ఏం లేదు వాడికి. సో అన్ని కొండం అవి అలవాటు. దాంతో అన్ని కొనుక్కున్నాం అనమాట. ఇదొకటి మంచి ఫోటో దొరికింది. ఇది చూడండి, ఇది బ్యూటిఫుల్. ఇది చూసారా, చక్కటి వ్యూ. అసలు చూడండి అవి ఎంత బాగున్నాయి ఆ పడవలు, చాలా ఇదిగా. అసలు మీకు మామూలు రోజుల్లో అస్సలు రష్ ఉండదు. అండ్ వెనకాల మీకు కనిపిస్తున్న యజ్ఞవాటిక, పర్ణ కుటీరం, ఇవన్నీ వెనక సైడ్ ఉంటాయన్నమాట. సో చక్కగా నిదానంగా ఇగో ఈ ఏరియా మొత్తం నిదానంగా చూసుకోవచ్చు. అంటే మధ్యలో చాలా ఉంటాయి యాక్చువల్గా. అవన్నీ ఏంటంటే ఓపికను బట్టి మెల్లగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది అట్లాగా. సో నైట్ టైం చూస్తే ఎంత బాగుంటుందో చూద్దాం. నైట్ టైం కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఒకటి నైట్ టైం పడవలో దేవుడు ఉండడు. పడవ లోపల జస్ట్ అంతే, మామూలుగా మనం తిరగడానికి అంతే. కావాలంటే ఎవడన్నా ఆ డెకరేషన్స్ మాత్రం ఇప్పుడు చూడండి నైట్ టైం పడవలు. కాశ్మీర్కి కలీలా చాలా అందమైన ప్లేస్ ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రామ్ ఘాట్ ఇది. మేము దీనికి వెళ్ళినప్పుడు, మన హారతి కోసం వెళ్ళినప్పుడు కనిపించినటువంటి ప్లేస్ అన్నమాట అది. సో చాలా అందంగా, అసలు నైట్ టైం అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చెప్పలేను. ఇంకా ఇదేంటి, ఇది కూడా జస్ట్ ఆ బ్రిడ్జ్ మీద మేము దిగినటువంటి ఒక ఫోటో. పెద్ద చలి లేదు ఊరికే. మధ్యప్రదేశ్ గంగా హారతులు కంపల్సరీ. అవును. కాకపోతే జనరల్గా ఏంటంటే తులసి ఘాట్ దగ్గరే ఎక్కువ ఇస్తారు. అంటే రామ్ ఘాట్లో ఉన్న తులసి స్టాచ్యూ దగ్గర మెయిన్. ఇంకా వేరే చోట్ల కూడా ఇవ్వచ్చు, బెస్ట్ ఇక్కడ మాత్రం కంపల్సరీ ఇస్తారు. సో ఇక్కడ మాత్రం మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్గా వెళ్ళినప్పుడల్లా. అది చూస్తున్నాం. ఇంకా ఏముంది, ఓకే. ఒకటేమో మా హోటల్ ముందు. మా హోటల్ పేరేంటో తెలుసా, చూపిస్తాం. మాకు హోటల్ దొరకలేదు అక్కడ, చాలా కష్టమైంది. ఆ హోటల్ పేరేంటంటే హోటల్ క్షమ. అంటే మమ్మల్ని క్షమించండి సార్, ఏమన్నా కూడా సార్ మమ్మల్ని క్షమించండి. ఏమయ్యా బెడ్ సరిగ్గా లేదు సార్, క్షమించండి సార్. ఏమయ్యా హోటల్ లోపల ఏమీ లేదు సార్, క్షమించండి సార్, పెద్ద మనసు ఏమయ్యా ఎలుకలు తిరుగుతున్నాయి అంటే, సార్ క్షమించండి సార్, ఏం చేయాలి చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి, పెద్ద మనసు చేసుకోండి సార్. చాలా ఏమయ్యా డబ్బులు ఎంత ఇవ్వాలి అంటే, సార్ పెద్ద మనసు చేసుకుని మాత్రం ఇవ్వండి సార్ అంటాడు. మిగతావన్నీ పెద్ద మనసుతో చేసుకుని క్షమించాలి. సో ఇది చాలా చెత్త హోటల్, మేము ఉన్న వాటిలో వరస్ట్ అనుకోవచ్చు. దీనికి కూడా వాడు 1000 రూపీస్ తీసుకున్నాడు పర్ డే. సో సరే, వాట్ ఎవర్. అది ఆ తర్వాత ఊరి నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి చూడడానికి మేము, నాకు చిత్రకూట ఫేవరెట్ ప్లేస్. సో 3 nights ఉన్నాం మేము. ఎప్పుడు అలా అలంకరణ అది బోట్స్ ఉంటాయి సార్, ఎప్పుడు ఉంటాయి. చిత్రకూట్లోంచి మేము బయటికి వచ్చిన తర్వాత ఫోటో ఇవి. అది చిత్రకూట్ బయట మేము ఉన్నప్పుడు అలా. సో చాలా వండర్ఫుల్ ఇది అనుకోవచ్చు అసలు. అంటే ప్లేస్ మాత్రము, అందుకే చిత్రకూట్లో కావాలని మరీ ఎక్కువ టైం పెట్టుకున్నాం మేము. చిత్రకూట్లో కావాలని ఎక్కువ టైం పెట్టుకున్నాం, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్, అంటే ఇది మళ్ళీ నెవర్ మిస్ ఆపర్చునిటీ అనిపించింది మాకు. ఒకరోజు అయితే ఖచ్చితంగా, 100% సార్. ఒకరోజు అసలు రూల్డ్ అవుట్ మీకు, అసలు రూల్డ్ అవుట్, అసలు దాదాపు ఇంపాసిబుల్ మీకు. ఈ ఫోటో కనిపిస్తుందా మీకు ఒకటి? సో చాలా ఇదన్నమాట అసలు. అంటే ఇట్స్ అ వండర్ఫుల్ ఇది మాకు, అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది మాత్రం చాలా సంతోషం అనిపించింది. అక్కడ చిత్రకూట్లో 3 రోజులు ఉండడం మాత్రం చాలా మంచి పని చేశాము. సో ఇట్స్ ఎ వండర్ఫుల్. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చక్కగా ప్లాన్ చేసుకోండి. బోల్డ్ అని ప్లేసులు చెప్పాను. మీకు ఏం చెప్పాను, లక్ష్మణ్ పహాడ్ చెప్పాము, పర్ణ కుటీర్ చెప్పాము,
తర్వాత భరత్ మిలాప్ చెప్పాము, కామత్నాథ్ది చెప్పాము, హనుమాన్ ధార చూపించాము. సో మీకు హనుమాన్ ధార తర్వాత లక్ష్మణ్ పహాడ్కి ఏమో రోప్వే ఉంటుంది, మిగతా అన్ని మీరు వెళ్ళాలి. తర్వాత అత్రి అనసూయది ఇందాక మనం చూసాము, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది, చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ప్లేస్లో కూడా ఇందాక చెప్పిన గుప్త గోదావరి, తర్వాత ఒకటి గుప్త గోదావరి, ఇంకోటేమో అనసూయది, ఇంకోటి స్ఫటికశిల, జానకి కుండ్, ఈ 4 దగ్గర మీకు చాలా సిమిలర్గా కనిపిస్తాయి. ఎందుకంటే మందాకిని నది ఒడ్డునే ఉంటాయి ఈ 4. సో 4 కూడా ఒకే రకంగా కనిపిస్తాయి, ఏం తేడా అనిపించదు మీకు. సో అదొకటి మీకు చాలా చూసుకోవాల్సినటువంటి ప్లేస్ అన్నమాట. ఇది మీరు అంటే మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. మేము ఇంకా జలపాతాలకు వెళ్ళలేదు, ఎందుకంటే ఆ టైంలో రష్ అయింది. ప్లస్ మేము వచ్చే దారి కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము సైడ్ రోడ్లోంచి వచ్చాము, ఇది హైవే కూడా కాదు, ఒక సైడ్ రోడ్లోంచి రావాల్సి వచ్చింది. ఎందుకంటే రోడ్లన్నీ బ్లాక్ చేశారు చాలా చోట్ల. మేము తొందర లేదు కాబట్టి మేము మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడ ఎటు దారి దొరికితే అటు వెళ్ళిపోయాం. సో అట్లా వెళ్ళిపోతూ చివరికి జబల్పూర్ చేరుకున్నాం అనమాట. సో అది సంగతి. సో ఇది ఏమన్నా క్విక్ ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే నేను బయటికి వెళ్ళాలి, చోట పని ఉంది. సార్ రెండు డౌట్లు సార్. మీరు ప్రయాగరాజ్ హబ్ అన్నారు కదా, కాశీ హబ్ చేసుకోవచ్చా సార్? కాశీ నుంచి వెళ్ళొచ్చు, కానీ హబ్ చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కాశీ మళ్ళీ కొద్దిగా మీకు డిఫరెంట్ అవుతుంది. వెళ్ళొచ్చు, ఐ మీన్ ఇవన్నీ కూడా దగ్గర ప్లేసెసే, ఇవన్నీ కూడా మీకు దగ్గర ప్లేసెసే. ఏమవుతుంది మ్యాక్సిమం 4 గంటలు 5 గంటలు, దట్ ఈస్ ఫైన్. అంత మాత్రం డిస్టెన్స్ మీరు వెళ్ళొచ్చు, ఏమి పెద్ద కష్టమైనటువంటిది కాదు, ఈజీగా వెళ్ళొచ్చు మీరు. చాలామంది వెళ్తారు కూడా, కాశీ, వింధ్యాచల్, ప్రయాగరాజ్ ఇవన్నీ కూడా చాలామంది కలిసే వెళ్తారు. కాబట్టి మీకు అసలు అది ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అవకాశం ఉంటే మిస్ అవ్వద్దు, అన్నీ కూడా కలిసే చూసుకోండి చక్కగా. మయ్యర్ కూడా చూడొచ్చు, మయ్యర్ కూడా కలుపుకొని చూడొచ్చు. ఎందుకంటే మయ్యర్లో చాలామంది మయ్యర్లో దిగి అక్కడి నుంచి కూడా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట, మయ్యర్లో కూడా వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆప్షన్. సార్ ఇంకొక చిన్న సందేహం సార్, చెప్పండి. మీరు హనుమంతుడికి ఎవరికి తెలియని రహస్యము సీతామాత చెప్పారు కాకాసుడి గురించి అని అన్నారు కదా చిత్రకూటలో, అది లంకలో అయింది కాదా సార్? లంకలో అవుతుంది, కరెక్ట్. లంకలో అయింది ఈ ఇన్సిడెంట్ అని చెప్తున్నా. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఇక్కడ స్ఫటికశిల దగ్గర కాకాసుడిది జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ని ఆవిడ చెప్తుందన్నమాట. ఆంజనేయ స్వామి అక్కడ ఆవిడని అశోకవనంలో అడిగితే ఏదన్నా ఒకటి చెప్పండి అంటే, మేము ఇలా చిత్రకూట్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అని చెప్పి చెప్తుందన్నమాట. ఓకే ఓకే, సో వండర్ఫుల్. సో అందరూ కూడా తప్పకుండా చూడండి, వీలైనంత వరకు తప్పకుండా వెళ్ళండి. మనం ఆల్రెడీ అయోధ్య నైమిషారణ్యం ఇంతకుముందు చెప్పిన తీర్థయాత్రలో కంప్లీట్ చేసుకున్నాము. సో వీలైన వాళ్ళు ఆ వీడియోను కూడా, మళ్ళీ పాత వీడియోను కూడా చూసుకోవచ్చు. సరేనా? ఓకే, అందరికీ కూడా మరోసారి శ్రద్ధాశక్తులు కనబర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రాత్రి 9 గంటలకు యథావిధిగా మనకు మహాభారతం, సంపూర్ణ మహాభారతం ఉంటుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.